యాక్చువల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సిఏ ఎలా యాక్చువల్లీ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ రిజర్వేషన్ లేదు దీంట్లో. సెకండ్ థింగ్ పాస్ అయ్యిందా వీడు సీఏ 50% వస్తే చాలు. థర్డ్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎలా చెప్పాలి మీకు, దీంట్లో ఒకటి ఫెయిల్ అయితే అన్నీ రాయాలి. నాకు దానిలో కిక్ అనిపించింది. నా డిస్ట్రాక్షన్ చెప్తాను. నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చూస్తుండే, అన్ఇన్స్టాల్ చేసేసిన. వాట్సాప్ స్టేటస్ చూస్తాను, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసిన. యూట్యూబ్ చూస్తాను, యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసిన. యూట్యూబ్ లేదని చెప్పి గూగుల్ క్రోమ్కి వెళ్ళి యూట్యూబ్లో రిలీజ్ చూస్తుండే, అది కూడా అన్ఇన్స్టాల్ చేసిన. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత పేటిఎంలో గేమ్స్ ఆడుకునేటోని. ఇంటర్నెట్ లేకపోతే గూగుల్ క్రోమ్ లో డ్రాగన్ గేమ్ వస్తుంది, అది ఆడుకునేటోని. ఎన్ని ఇయర్స్ అయింది కంప్లీట్ చేయడానికి? అమ్మాయిలకి ఏజ్, సిఏ స్టూడెంట్స్కి అటెంప్ట్స్ ఎన్ని అని అడగొద్దు అనమాట. మనకి ఎగ్జామ్ చాలా పనులు చేస్తాం అనమాట. ఎగ్జామ్కి వెళ్ళగానే ఎన్ని బెంచ్లు ఉన్నాయి, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఏబిసిడి సెట్ వస్తుంది కదా, క్యాలిక్యులేట్ చేసిన అనమాట. ఇక్కడ నాకు డి సెట్ వస్తుంది, ఇంకా డి ఇంతమందికి వస్తుంది ఈ స్టూడెంట్స్ స్ట్రెంత్లో అనేలా క్యాలిక్యులేట్ చేస్తాను. యాక్చువల్లీ అది ప్రతి ఒక్కరు చేసేది కామన్ థింగ్. ట్యాగ్లైన్ అయితే సిఏ అని 2 అక్షరాలు ఉంటారో అది పైసలు కొనుక్కోలేం. సో నేను చాలా మంది చెప్తా, యూ కాంట్ బై ఇట్, యూ షుడ్ ఎర్న్ ఇట్. మనం చూసుకుంటే ఇప్పుడు ఒక సీఏ ఒకవేళ ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏముండాలి? ఫస్ట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ ఒక ట్యాగ్లైన్ ఉంటుంది, లైక్ సీఏ పెట్టుకుంటే ఒక ప్రెస్టీజియస్ అన్నట్టు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్ చేసి ఉంటే బీటెక్ సుధీర్ లేదా బీటెక్ బాబు అంటారా? అనం కదా. లేదు, కానీ మేము అనుకుంటాం మేము చదివిన సీఏకి సీఏ కార్తీక్ అని చెప్పుకుంటాం. సో ఇన్ సింపుల్గా మేము ఇంకో మాట చెప్పాలంటే 150 crores జనాభా ఉన్న ఈ కంట్రీలో 5 lakhs చార్టెడ్ అకౌంట్ నుంచి ఉన్నారు. సీఏ చేసిన బిజినెస్ ఏ ఫెయిల్యూర్స్ అవ్వదు. దే ప్లే విత్ నెంబర్స్. సీఏ ఫినిష్ చేశాక మనం ఎంత అని చేయవచ్చు? చాలా పెద్ద నెంబర్లు మాక్సిమం ఎంత సంపాదించుకోవచ్చు, అది లిమిట్ లేదు. సో ఒక ఫ్రెషర్గా సీఏ బయటికి వస్తే పర్ మంత్ 1 lakh సంపాదించవచ్చు ఈజీగా. ఆఫ్లైన్ బిజినెస్ సింపుల్గా 1 word చెప్పాలంటే నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. సో హాయ్ అన్న, కార్తీక్ అన్న. హాయ్. సో ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ జర్నీ కోసం ఒకసారి చెప్పగలుగుతారా? ఓకే, సో ఆడి నీకు తెలుసు కదా నేను చార్టెడ్ అకౌంటెంట్ అని. కానీ చార్టెడ్ అకౌంటెంట్ ముందు నేను ఒక సైన్స్ స్టూడెంట్ని. ఓకే. సో నేను ఎంపీసీ నుంచి వచ్చాను. ఓకే. సో బేసికల్గా 10th తర్వాత అందరికి చాలా థాట్స్ ఉంటాయి. నాకు ఐదర్ యానిమేషన్ లేదా ఈ కామర్స్ స్ట్రీమ్కి రావాలండి. కామర్స్ని కాదు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలండి. బట్ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇంకా ఉంటారు కదా కొందరి వల్ల. సో ఐ జాయిన్డ్ ఇన్ ద ఎంపీసీ. ఓకే, అదే యాక్చువల్లీ ఎవరి ఇంట్లో ప్రెషరే. సో ఎంపీసీలో జాయిన్ అయ్యాను. కానీ ఏమో లక్ అనుకోవాలి, ఏమో తెలియదు. సో నా కాలేజ్లో ఉన్న వాళ్ళే బయటికి వచ్చి దే స్టార్టెడ్ దేర్ ఓన్ సీఏ ఇన్స్టిట్యూట్. సో స్టూడెంట్స్ కావాలి కాబట్టి నన్ను పుల్ చేసేసారు. సో నేను అలా వెళ్ళిపోయాను. ఫస్ట్ మై ఫాదర్ చెప్పారు కూడా, చదివిపోయాను, ఏం చేస్తారు చేసుకోండి, మీరు కావాలి మీరు చదివించుకోండి అని చెప్పారు. సో బై మిస్టేక్ లేకపోతే అనుకోకుండా మా కాలేజ్ టాపర్ ఉంటుండే నేను. ఓకే. టాప్ లిస్ట్లో ఉంటుండే. సో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఫ్యాకల్టీస్ గారికి, బాగా చదువుతున్నాడు అని చెప్పేసి. సో అలా ఉండడం వల్ల వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో నన్ను తీసుకెళ్ళి ఇంకా జాయిన్ చేయించారు. అప్పుడు మంచిగా టాప్ అది ఇది చేస్తుండే. సో అప్పటిదాకా నేను మరీ టాపర్ అని చెప్పను, అలా అని చెప్పి బిలో యావరేజ్ అని చెప్పను, మంచిగా చదువుతా, టాప్ 10లో ఉంటా ఉంటే. ఓకే, టాప్ 10 అంటే టాపరే ఇంకా కంపల్సరీ లేదు, టాప్ 10లో ఉంటుండే. ఓకే. సో మేబీ ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఆ కాలేజ్ అంతమంది పెర్ఫార్మ్ సరిగా చేయట్లేదు. అలా అనుకోవద్దు ఇప్పుడు. ఓకే, సో అది అలా జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి చెప్పారన్నమాట, ఇట్లా సీఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం, మీ ఎవడు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా చేర్పించండి అంటే చేర్పించేశారు. దెన్ ఇట్ స్టార్టెడ్. అలా నేను సీఏలోకి ఎంటర్ అయ్యా. యాక్చువల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సీఏ ఎలా యాక్చువల్లీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సీఏ చూస్ చేసుకోవడానికి రీజన్ చెప్తా. 3 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ రిజర్వేషన్ లేదు దీంట్లో. సెకండ్ థింగ్ పాస్ అయ్యిందా వీడు సీఏ 50% వస్తే చాలు. థర్డ్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎలా చెప్పాలి మీకు, దీంట్లో ఒకటి ఫెయిల్ అయితే అన్నీ రాయాలి. నాకు దానిలో కిక్ అనిపించింది. ఆ కిక్ ఎత్తుక్కుంటూ వెళ్ళాను, ఆ కిక్ అనుభవించాను కూడా. ఓకే. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ సీఏ. ఎన్ని ఇయర్స్ అయింది కంప్లీట్ చేయడానికి? అమ్మాయిలకి ఏజ్, సిఏ స్టూడెంట్స్కి అటెంప్ట్స్ ఎన్ని అని అడగొద్దు అనమాట. సో నాకు ఒక డెకేడ్ పట్టింది ఓవరాల్గా సీఏ కంప్లీట్ అవ్వడానికి కోర్స్. కానీ దాని మధ్యలో ఒక 3 years నా మూలంగా నేను చేసుకున్న మిస్టేక్స్ వల్ల డిలే అయింది. ఓకే, ఒక 1 decade పట్టింది. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై నోన్ పర్సన్కి కూడా తను ఒక 10 years నుంచి స్ట్రగ్లింగ్ కానీ ఇంకా ఫినిష్ చేయలేకపోతుంది డ్యూ టు సమ్ ఆఫ్ ది ఇష్యూస్. సో అలా ఇంకా మేము అదేలే చాలా ఉంటాయి, చాలా డిసైడ్ అయిపోయాం ఇది ఒక హార్డెస్ట్ టఫెస్ట్ కోర్స్ అని చెప్పి. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ఇంకా సీఏ ఇంటర్ లెవెల్ రాసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సీఏ ఇంటర్ అంటే సీఏ ఫైనల్ స్టేజ్ ఉంది, ఇంకా సీఏ ఇంటర్ లెవెల్ రాస్తారంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ రాయాలి. అదెన్ని అటెంప్ట్స్ పడుతుందో తెలియదు. సో దే స్టిల్ దే మెనీ పీపుల్. సో అలా కంటిన్యూ అవుతుంది. సరే, కానీ రఫ్గా చూస్తే 7 years నాకు మంచిగా జరిగింది. మధ్యలో 3 years నేను వేస్ట్ చేసుకున్నా. సో యూ షుడ్ కౌంట్ ఇట్ యాజ్ అ టర్మ్. ఆ పీరియడ్ కౌంట్ చేయాలి. 10 years, ఒక డెకేడ్ పట్టింది సీఏ అవ్వడానికి. సీఏ పాస్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి? Cloud9. జీవితంలో ఎప్పుడు ఏడలేనంత ఆ రోజు ఏడ్చారు. అండ్ నా రిజల్ట్స్ చూసుకున్నప్పుడు కూడా మంచి ఒక హిస్టరీ ఏమంటారు, ఒక సినిమాటిక్ స్టైల్లో జరిగిందనమాట నా రిజల్ట్స్ చూసుకోవడం కూడా. ఓకే. సో సింపుల్గా చెప్తాను. సో ఏమైందంటే నేను బెంగళూరు ఉండే అప్పుడు, నేను ఒక బిగ్ 4 కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో రిజల్ట్ వచ్చింది. జనరల్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే రిజల్ట్ వెంటనే చూసుకోను.
ప్రెజర్ Okay. తీసుకోలేను అనమాట. లేట్గా మెల్లగా చూసుకుంటాను, ఎందుకంటే మనం ఓపెన్ చేసినప్పుడు సర్వర్ హ్యాంగ్ అవ్వడం వల్ల చూపించకపోవడం ఆ ప్రెజర్ తీసుకోలేము అనమాట. సో మెల్లగా చూసుకునే రకాన్ని. కానీ అక్కడ ఉన్న మేనేజర్ వల్ల ఫోర్స్ వల్ల కొంచెం తొందరగా చూసుకున్నా. ఫెయిల్ చూడంగానే ఫెయిల్ అనిపించింది, ఇక బాధ వేసింది. సో మా వాడు పంపించేసింది, సర్లే ఇక కొంచెం ఈ రోజన్నా కొంచెం రిలాక్స్ అవ్వని. సరే ఇక ఎలా ఉంటుందంటే ఇక మా జనరేషన్ మొత్తం ఎలా ఉంటే సరే అయింది నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఆలోచన. ఇక తిరిగి వెళ్తున్నాను అనమాట పీజీకి. వెళ్తున్నప్పుడు సార్ స్కోర్ చూద్దామని స్క్రోల్ చేసి చూస్తున్నా, ఒక్క మార్క్స్ నేను అనుకున్నట్టు రావట్లేదు. లాస్ట్కి పేరు చూసి అసలు నా పేరే కాదు అది, అసలు ఎవరితో రిజల్ట్ నేను చూసా. ఓకే. సో మీరు అడగవచ్చు అది ఎలా మ్యాచ్ అయిందని. మా దాంట్లో కామన్గా ఉంటుంది అన్నమాట, ఒక హాల్ టికెట్ నెంబర్ రాసిన తర్వాత పిన్ అన్న ఎస్ఆర్ఓ నెంబర్ అని ఉంటుంది. పిన్ నెంబర్ కామన్గా బాయ్స్ ఏం పెడతారు 1 2 3 4, మనకి గుర్తుపెట్టుకుని బద్దకం కదా. సో 1 2 3 4 అలా కొట్టేగానే డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే. సో అప్పటిదాకా ఫెయిల్ అయిన నేను నెక్స్ట్ ఇప్పుడు నా హాల్ టికెట్ తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే ఇంటికి ఫోన్ చేసి అడిగిన ఇంకో అప్పటికి మా సర్టిఫికేట్ పడ్డాయి అప్పటికి. సో ఇంట్లో నెగిటివ్ ఆలోచి ఇచ్చే థాట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటికి ఫోన్ చేసి నేను హాల్ టికెట్ అడగలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పట్లో నేను ఎగ్జామ్ సెంటర్ మస్తు మంది ఫ్రెండ్స్ని చేసుకుంటాను అనమాట. సో అందులో ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి పాస్ అయిపోయింది. ఓకే. తన స్టేటస్ చూసి నేను నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పండి, నా రిజల్ట్ చెక్ చేసుకుంటా అని చెప్పా. సో నేను మీకు అది డౌట్ చాలా చెక్ చేసుకుంటాం అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో చాలా పనులు చేస్తాను అనమాట. ఎగ్జామ్కి వెళ్ళగానే ఎన్ని బెంచ్లు ఉన్నాయి, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఏబిసిడి సెట్ వస్తుంది కదా, క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు డి సెట్ వస్తుంది, ఇంకా డి ఇంతమందికి వస్తుంది ఈ స్టూడెంట్ స్ట్రెంత్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. యాక్చువల్లీ అది ప్రతి ఒక్కరు చేసేది కామన్ థింగ్. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి పాస్ అయింది తెలిసిన తర్వాత అమ్మాయి హాల్ టికెట్ నెంబర్ చెప్పింది. నేను హాల్ టికెట్ నెంబర్ ఇంకా క్యాలిక్యులేషన్ పేపర్ మీద టేబుల్స్ వేసి ఆమె ఆ రో నేను ఈ రో ఇలా రివర్స్ క్యాలిక్యులేషన్ వేసుకొని వచ్చి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకున్నాం. దాని తర్వాత కూడా మా హాస్టల్ అన్న వల్ల కూడా కొంచెం అప్పటికే ఏమంటారు నెట్ అయిపోవడము అన్నీ జరిగాయి. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత ఎంటర్ అవ్వగా నా పేరు కనిపించింది. హ్యాపీ, నాది హాల్ టికెట్, రిజల్ట్ పక్కన పెట్టు, ఫస్ట్ నాది రిజల్ట్ నేను చూసుకున్నాను. ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే ఆ విషయంలో. కానీ ఇంకా అప్పుడు సర్వర్ కొంచెం స్లో ఉండి ఇంటర్నెట్ స్లో ఉండి స్లోగా ఓపెన్ అయ్యేసరికి అది వచ్చేసరికి ఇక హార్ట్ అనేది ఎలా ఉండేనంటే కొట్టుకుంటూనే ఉంది ఇంకా. కానీ ఫైనల్గా పాస్ అయితే అయిపోయా ఫైనల్గా. అదైతే అసలు ఎప్పుడు మర్చిపోను జీవితం మొత్తంలో, ఆ లెవెల్ అనమాట. సెకండ్ టైం రిజల్ట్స్ వచ్చాయి, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సెపరేట్ ఉంటాయి. గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయిపోయినా వెంటనే చూసేసుకున్నా, పెద్ద లేట్ చేయలే, పాస్ అయిపోయినా. కానీ డౌట్ నాదానా డౌట్ వస్తుంది. ఫ్రెండ్ని పిలిచారు, చెక్ చేయరు ఇది నా పేరా, మా ఇంటి పేరుతో సహా చెక్ చేయని చెప్పి అడిగిన. వాడు కన్ఫర్మ్ ఏం చేసినప్పుడు అప్పుడు హ్యాపీగా జెర్సీ స్టైల్ మూమెంట్ ఉంటుంది కదా, రోడ్ మీద అరిచినాయి అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాయి. మమ్మీతో మాట్లాడా, ఫాదర్ లేరు, సో మమ్మీకి షేర్ చేసుకోగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఎంత హ్యాపీ అంటే అంత క్లౌడ్ అయింది. బికాస్ నేను అలా రావడం కారణం కూడా మా మదర్. సో మాకు జనరల్ స్టోర్స్ ఉన్నాయి. సో జనరల్ స్టోర్స్ అంటే ఎవరో ఒకరు కూర్చోవడం ఉంటుంది. సో నా సిబ్లింగ్స్ ఇంకా మా మదర్ వల్లే వాళ్ళు నన్ను చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పేసి ఫుల్ ఫోకస్ ఆన్ స్టడీస్. అటెంప్ట్స్ పడ్డా ఫెయిల్ అయినా కూడా పర్లేదు రాయు అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ దొరికింది, క్లియర్ అయిపోయింది. సో ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేం, అది అనుభవిస్తే కానీ అర్థం కాదు. అండ్ ఆ ట్యాగ్లైన్ అయితే సి అని 2 అక్షరాలు ఉంటుందో అది పైసలు ఇచ్చినా కొనుక్కోలేం, అది సంపాదించాలి. ఇండియాలో వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్స్ యాక్చువల్లీ అది. ఒక్కసారి మనం సిఏ క్లియర్ చేసామా ఎవ్వడికి అడ్డు చెప్పాడు మనకు ఎవ్వడు ఇంకా అది యాక్చువల్లీ. సో నేను చాలా మంది చెప్తా, యూ కాంట్ బై ఇట్, యూ షుడ్ ఎర్న్ ఇట్. దర్ ఇస్ ఎ ట్యాగ్ లైన్. లైక్ సిఏ గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు, సిఏ పర్సూ చేసేటప్పుడు ఏదైనా మూమెంట్ అనిపించిందా, అరే నాకు వద్దు ఇంకా సిఏ నేను లెఫ్ట్ అవుట్ అయిపోతా అని చెప్పని? చాలా మందికి అనిపిస్తుంది, నాకే కదా ఆ సిచ్యువేషన్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, 50% పాస్ అంటే 50% ఈజీ కదా అనిపిస్తుంది. సో మీకు ఒక గ్రూప్ కింద చెప్తాను అనమాట. అంటే సీఏలో గ్రూప్స్ ఉంటాయి. ఇంటర్ ఫైనల్ లెవెల్లో ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటుంది. ఒక గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 3 అయిపోయినాయండి, నేను చదివినప్పుడు 4 ఉండే. సో ఆ ప్రకంగానే చెప్తా. సో 4 సబ్జెక్ట్లో 50% అంటే జనరల్గా ఎంత 200 మార్క్స్, 200 పాస్ కదా. కానీ ఈ సబ్జెక్ట్లో 40 వస్తే పాస్ అనమాట. సో మనకి 10th ఉన్నప్పుడు 35కి పాస్ అంటుండే కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అనమాట. ఈ సబ్జెక్ట్లో 40 వస్తే పాస్, కానీ ఓవరాల్ 200 రావాలి. ఓకే, ఇప్పుడు 4 సబ్జెక్ట్లో 40 మార్క్స్ అంటే ఎంత అవుతుంది టోటల్గా చూస్తే 160. 200 కదా ఫెయిల్. సో నువ్వు 4 సబ్జెక్టులు పాస్ అయినా ఫెయిలే. ఓకే. సో ఒక 3 సబ్జెక్ట్లో నీకు 55 వచ్చింది అనుకున్నాం, ఒకదాని 39 వచ్చింది, స్టిల్ ఫెయిల్. ఒక సబ్జెక్ట్ 39 వచ్చింది, ఫెయిల్ అయినావు కదా, అన్ని రాయాలి. అదొకటి. లేదా ఇంకొకటి ఉంటుంది మా దాంట్లో, ఎగ్జామ్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక సబ్జెక్ట్లో 60 or 60 కన్నా ఎక్కువ వస్తే ఆ సబ్జెక్ట్ని నెక్స్ట్ 3 అటెంప్ట్స్కి రాయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో 59 వచ్చినా కూడా ఫెస్ట్. సో ఒక సిచ్యువేషన్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో, ఒక దానిలో 59 వచ్చింది, ఇంకో దానిలో 39 వచ్చింది, ఇంకో దానిలో 59 వచ్చింది, ఇంకో దానిలో 39 వచ్చింది. దేంటన్నా ఒక మంచిగా 4 మార్క్స్ వస్తుంటే మొత్తం సీఏ అయిపోయేది, అంటే ఇంటర్మీడియట్ అయిపోయేది. బట్ స్టిల్ నాకు జరిగింది ఆ సిచ్యువేషన్ అనమాట. సో 58, 40, 40, 59 3 మార్కులు నాకు ఏ రకంగా వచ్చి నేను పాస్ అయిపోతుండే. ఓకే, ఎలా రాలేదు, నేను పాస్ అయినా కానీ ఫెయిల్. ఇప్పుడు నార్మల్ పీపుల్కి నేను పాస్ అయినా అగ్రిట్లో ఫెయిల్ అయినా అంటే అర్థం కాదు, ఫెయిల్ అయినావు కదా అంటారు. ఆబ్వియస్లీ ఫెయిల్ అయినా, సబ్జెక్ట్ వైజ్గా పాస్ అయినా, ఓవరాల్గా ఫెయిల్ అయినా అంతే. సో అలాంటి సిచ్యువేషన్లో
అంత కష్టపడి చదివిన తర్వాత అయినా మార్క్స్ రాలేదు అంటే ఇంకా ఒక సిచ్యువేషన్ వస్తుంది, పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో అంత గట్టిగా చదివినప్పుడు పాస్ అవ్వాలి కదా, నెక్స్ట్ టైం లైట్ చిల్ తీసుకుని పాస్ అయినా, కొంచెం అంటే చిల్గా మూమెంట్గా చదువుకుంటే కూర్చున్నా అటు పాస్ అయిపోయినా. సో అప్పుడు అర్థమైంది ఎంత టఫెస్ట్ కోర్స్ అయినా నువ్వు ఎంత ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అనేది. రిలాక్స్ మోడ్ ఉన్నప్పుడు చాలా గ్రాస్ప్ చేసుకుంటాము, సో రాసినప్పుడు క్లియర్ అయిపోయి అన్ని అట్లా చాలా జరిగినాయి అనమాట. సీరియస్గా పెట్టినాం అనుకో ఆ 59 39 వస్తాయి, బాధ వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. యాక్చువల్లీ బాయ్స్ కిస్మత్ లో ఆలోచిస్తే నా రూల్ ప్రకారం మనం పోయిన దానికి మనకి ఏది రాదు, మనం లైట్ తీసుకున్నప్పుడు మన దగ్గర కన్ను వస్తాయి. యూఆర్ రైట్. సో అలాంటి టైం వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట రావకాలంలో పుట్టామంటే. అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒక సీఏ ఒకవేళ ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏం ఉండాలి? ఫస్ట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఓకే, మీరు ఎంత తోపనే ఉండండి, టాపర్ ఉండండి, ఆల్రెడీ ర్యాంకర్ ఉండని, నేను ఫెయిల్ అవుతాను చెప్పట్లేదు, ఫెయిల్ అయితే దాన్ని రిసీవ్ చేసుకున్న కెపాసిటీ ఉండాలని చెప్తున్నా. అండ్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అండ్ ఒక్కటంటే ఫెయిల్ అయిపోయింది కదా సరే సీఏ ఆపేసి అలా కాదు, పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి. ఎవరైతే ఈ స్టూడెంట్ ఉంటారో మేబీ ర్యాంకర్ అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ ఫెయిల్ చేస్తే ఆ ఫెయిలింగ్ని తీసుకునే కెపాసిటీ నీకు ఉండాలి. అలా అయితే ముందుకు రా, లేకపోతే రాకు. అండ్ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది, పేషెన్స్ ఉండాలి. అండ్ ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు మాక్సిమం క్లియర్ చేయడం? జనరేషన్ మొత్తం మారిపోయింది, జెన్జీ. సో వీళ్ళందరూ ఒక 4 to 5 years క్లియర్ చేసొచ్చు ఈజీగా. జనరల్ టైమ్ ఇస్ 4 to 5 years క్లియర్ చేసొచ్చు ఈజీగా. సో ఇంకా ఎవ్రీథింగ్ తగ్గిందనమాట. ఇంతకు ముందుకు 3 years ఇంటర్న్షిప్ ఉండే, ఆర్టికల్స్ ఒకరి కింద పనిచేయాలి, ఇప్పుడు 2 years చేశారు దాన్ని. తర్వాత ఇంతకుముందు ఒక్కొక్క గ్రూప్లో 4 subjects ఉంటుండే, ఇప్పుడు 3 subjects చేశారు. సో కొంచెం తగ్గించారు లెవెల్. సో 4 to 5 years తగ్గించు. మాక్సిమం చెప్పాను కదా N years, నేనే డెకేడ్ తీసుకున్నాను కదా. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇంకా రాస్తున్నారు. సీఏ ఎన్ని ఇయర్స్ ఉంటుంది యాక్చువల్లీ? సీఏ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ తర్వాత ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది, అది వీళ్ళు రిజిస్టర్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఎలా అంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇప్పుడు ఎంసెట్ ఐఐటీలో రాస్తారు అలా ఎంట్రన్స్ ఎగ్జామ్ సీఏ ఫౌండేషన్. అది క్లియర్ అయిపోయిన వెంటనే సీఏ ఇంటర్మీడియట్ ఉంటుంది. సో గ్యాప్ ఆఫ్ 9 months to 12 months గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత సీఏ ఇంటర్ ఉంటుంది. సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక సీఏ కింద పనిచేయాలి 2 years. తర్వాత సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి 6 months గ్యాప్ ఇచ్చిన తర్వాత. సో ఇదే ఓవరాల్గా పీరియడ్. ఇది అయిపోయిందంటే వాడు సీఏ అంటే అన్ని ఎగ్జామ్స్ సింగిల్ టేక్లో క్లియర్ చేశాడు అనుకోండి, వాడు సీఏ అయిపోయినట్టే. ఓకే. సో చేయకపోతే ఇంకా అది ఇంటర్న్షిప్ అనేది మళ్ళీ కంటిన్యూ అలా ఫెయిల్ అయితే లేదు, ఒకసారి 2 years ఇంటర్న్షిప్ అయిపోతే అయిపోయినట్టు. ఇక నువ్వు ఎగ్జామ్ రాసుకొని సీఏ అయిపోవాలి అంతే. ఇప్పుడు నువ్వు చెప్పే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే ఇంటర్న్షిప్ అయిపోయి ఉండొచ్చు, ఫస్ట్ ఇంకా ఎగ్జామ్స్ రాస్తుండొచ్చు, మేబీ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ రాస్తూనే ఉంటారు. ఇంకా అదేంటంటే ఒక దాంట్లో సీఏ ఎంటర్ అయిన తర్వాత అందరికి ఎలా ఉంటుంది అంటే ఎలా అయినా కంప్లీట్ చేయాలని ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ ఏజ్, అంటే ఒక 5 years గ్యాప్ వచ్చిందా 10 years గ్యాప్ వచ్చిందా అదొకటి ఉండిపోతుంది అనమాట. అరే చేస్తే అయిపోతుంది ట్యాగ్లైన్. మీరు ఎగ్జామ్ సెంటర్లో సీఏలో చూస్తే ఏజ్డ్ పీపుల్ కూడా వస్తారు, 50-60 years కూడా వస్తారు. అంటే సీఏలో ఏజ్ లిమిట్ లేదు ఫస్ట్ థింగ్, ఎవరైనా రావచ్చు. బీటెక్ వాళ్ళు వచ్చి చేయొచ్చు, కానీ ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఉంటుంది, వాళ్ళ డిగ్రీలో ఈ పర్సెంటేజ్ దాటితే దే కెన్ డూ సీఏ. సో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి. సో సీఏ ఇస్ లైక్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్, అదొక మంచి థింగ్ అనమాట. సో యాజ్ యూజువల్ అనమాట, ఎగ్జామ్ రాసి సీఏ అయిపోతే. అండ్ ఒక ట్యాగ్లైన్ ఉంటుంది, లైక్ ముందు మన జాబ్ది పెడతారు కదా, సీఏ పెట్టుకుంటే ఒక ప్రెస్టీజియస్ అన్నట్టు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బీటెక్ చేసి ఉంటే బీటెక్ సుధీర్ లేదా బీటెక్ బాబు అంటామా? అనం కదా, లేదు. కానీ మేము అనుకుంటాం మేము చదివిన సీఏ కార్తీక్ అని చెప్పుకుంటాం. డాక్టరేట్ కి, సీఏకి, డాక్టర్స్ కి వాళ్ళకు ఉంటుంది స్పెషల్ ట్యాగ్లైన్. ట్యాగ్లైన్ ఎందుకంటే ఐ విల్ బి వెరీ ప్రౌడ్ఫుల్. ఎక్కడ చెప్పుకోవాలంటే సీఏనే చెప్తా, కష్టపడి చదువుకున్నప్పుడు సీఏనే. ఇంకోటి నేను చాలా మంది నా స్టూడెంట్స్కి కూడా చెప్తాను అనమాట. సో ఏం చెప్తానంటే మన ఇంటి పేరు మనం తాత ముత్తాతలు ఇచ్చారు, మన పేరు నేను సాధించుకుంది. సో అది దాట్ మేక్స్ డిఫరెన్స్ యాక్చువల్లీ. కష్టపడి సాధించుకుంది ఎప్పుడు మనతోనే ఉండిపోతుంది కదా. నేను పోయినాక కూడా నా పేరు ముందు సీఏనే ఉంటుంది. సో అది డిఫరెన్స్. అండ్ సీఏ గురించి చెప్పాలంటే అసలు మామూలుగా ఉండదు. పెద్దలు ఎన్నో చెప్పారు, నేను అంత. కానీ మీకు నరేంద్ర మోడీజీ తెలిసే ఉంటుంది, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అతను ఏం చెప్పారు తెలుసా? యువర్ సిగ్నేచర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ మై సిగ్నేచర్. ఆయన సిగ్నేచర్ మా సిగ్నేచర్ ఆయనే చెప్పారు. ఎందుకు అది యాక్చువల్లీ? సో ఇండియన్ ఫైనాన్షియల్స్ మీద ఏదైనా కంపెనీ అనుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్స్ అన్ని చేసిన తర్వాత దాన్ని సర్టిఫై చేయాల్సిన ఒక ఆడిటర్, హీఈస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. సో మేము అన్ని కంప్లైన్సెస్ ఫాలో అయ్యి చేశారా లేదని చెక్ చేస్తాం. ఫస్ట్ చేసేది అకౌంటెంట్ చేస్తాడు. సో డిఫరెన్స్, చార్టెడ్ అకౌంటెంట్ వేరే, అకౌంటెంట్ వేరే. బీకామ్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యే అకౌంటెంట్ ఉంటాడు. ఆ అకౌంటెంట్ చేసిన అకౌంట్స్ని లాస్కి, రూల్స్కి, కంప్లైన్సెస్తో కంప్లై అయిందా లేదని చెక్ చేసి దెన్ వీల్ ఫైనలైజ్ ఇట్ అండ్ మేము సైన్ చేస్తాం. ఒకసారి మేము సైన్ చేస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ అని అనమాట. ఓకే. సో అందుకు మా సైన్కి అంత వాల్యూ ఉంటుంది. సో మేము ఫైనాన్షియల్స్ మీద సైన్ చేయకపోతే అది కరెక్ట్ ఫైనాన్షియల్స్ కాదు, ఇల్లీగల్ అని చెప్పలేము. సమ్ ర్యాండమ్ నెంబర్స్ వేస్తారు. ఇప్పుడు మీరు 100 కోట్లు ప్రాఫిట్ అని చూపించుంటారు, నేను సర్టిఫై చేయకపోతే అది కరెక్ట్ కాదు. ఏదో నెంబర్స్ చెప్తున్నారు,
అని అంతే. లాస్ చూపించాను అనుకోండి సార్, ప్రాఫిట్ అంటే ఓకే అందరు బెనిఫిట్ అవుతారు. లాస్ 100 కోట్లు లాస్ ఉందని నువ్వు చూపించిన అనుకో, మేము ఎందుకు నమ్మాలి? అదొక సీఏ సర్టిఫై చేస్తే దే బిలీవ్ ఇట్. యా, యాక్చువల్లీ ఇక్కడ సీఏ వాళ్ళది ఏముంటుందంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ వచ్చి నా దగ్గర 100 crores ఉంది, నాకు ఒక 50 crores ఉంది నా దగ్గర అంటే, మీరు ఫస్ట్ ఒక సర్టిఫైడ్ కాపీ అన్నాను. విల్ బిలీవ్ ఇన్ ద ప్రూఫ్స్ అనమాట. ఓకే, నువ్వు ఎంతనే చెప్పు, మేము చూసింది, మేము మీరు నమ్ముతారు, అనాలిసిస్ చేసిందే నమ్ముతాం. వి బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. ఒక్కసారి మనం సీఏ కంప్లీట్ చేశాక వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ వి గెట్? చాలా ఉంటాయి మీకు. అంటే నేను తెలిసిన ఎగ్జాంపుల్స్, మీకు అమన్ గుప్తా ఐడియా ఉందా? బోట్, షార్క్ ట్యాంక్ లో బోట్ గురించి చెప్తారు. బోట్, మా బోట్ ఇయర్ ఫోన్స్ వాడతారు. దాని వన్ ఆఫ్ ది పర్సన్ ఇస్ అమన్ కిడ్. ఓకే, అమన్ గుప్తా. సో అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. సో సీ కెన్ డూ బిజినెస్. ఓకే, సీ కెన్ బి ఎంటర్ప్రీనియర్. అంటే నేను ఇప్పుడు నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. సో జనరల్గా సీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అదే దగ్గర గో ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ దగ్గర స్టార్ట్ దేర్ ఓన్ ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్ అంటే అర్థం కాకపోతే, ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళ ఓన్ కన్సల్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో సేమ్ అలా మా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ సింపుల్గా మీకు ఇంకో మాట చెప్పాలంటే, 150 crores జనాభా ఉన్న ఈ కంట్రీలో 5 lakhs చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఓకే. ఇమాజిన్ మా రేషియో ఎంత, చాలా తక్కువ రేషియో అది. అండ్ ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ కి సీఏ ఉండాలి. ఓకే, సో దర్ ఇస్ హ్యూజ్ స్కోప్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్స్. ఓకే. స్కోప్ అయితే బాగానే ఉంది. అది కాకుండా వాడు ఓన్ బిజినెస్ చేయొచ్చు. అండ్ సీఏ చేసిన బిజినెస్ ఏవి ఫెయిల్యూర్స్ అవ్వవు. దే ప్లే విత్ నెంబర్స్. సో నెంబర్స్ గేమ్ వాళ్ళకి ఈజీ. సో వాళ్ళు లాస్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు. ఏదన్నా బ్రేక్ ఈవెన్ వచ్చేటట్టు చూస్తారు. సో బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ ఉంటుంది ఏ బిజినెస్లో అయినా. సో నో ప్రాఫిట్ నో లాస్ స్టేజ్. వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేలా చూసుకుంటారు. లాస్ అయితే ఎవరు వెళ్ళరు. ఓకే, ఆ కెపాసిటీ ఉంటుంది సీఏలకి ఏదైనా చేయగలుగుతారు. మనము న్యూస్ కి కొంచెం రిలేటెడ్ మనం అప్డేటెడ్ పక్కా అయ్యి ఉండాలి అని చెప్పి నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఇది రియల్లీ ఎస్ ట్రూ. నీకు సీతక్క తెలుసు? మీకు నిర్మలా సీతారామన్ సీతక్క అని పిలుచుకుంటాం. తెలుసు తెలుసు. సో తను ఏమి చేంజెస్ తీసుకొచ్చినా మేము నేర్చుకోవాల్సిందే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రీసెంట్ గా మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs అన్నారు. సో మేము చూసేది ఎవరితో దాంట్లోనే కదా. సో ఫస్ట్ మేము అప్డేట్ అవుతేనే మీకు మేము చెప్పగలుగుతాం. సో ప్రతిదీ మేము తెలుసుకోవాల్సిందే. రిలేటెడ్ టు కంప్లైన్సెస్ లాస్ కానీ, ఇప్పుడు లేబర్ లాస్ కానీ, లేదా కంపెనీ సెక్టర్ రిలేటెడ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ, అవన్నీ తెలుసుకోవాల్సిందే. సో అవన్నీ తెలుసుకొని దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి. సో మీకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వస్తుంది కొత్తగా. ఇన్ని రోజులు పాతలు ఉండే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉండేది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వస్తుంది. సో మేము అన్నీ నేర్చుకోవాలి. కొత్త యాక్ట్, కొత్త రూల్స్, కొత్త సెక్షన్స్ ఎవ్రీ డే అప్ టు డేట్ ఉండాలి. లేకపోతే మేము అవుట్డేట్ అయిపోతాం మార్కెట్కి. ఓకే, కమింగ్ టు ఇందాక మీరు చెప్పారు కదా నా టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్పి. సో ఇఫ్ ఎట్ ఆల్ అది చూసుకుంటే, అది మీరు ఎందుకు స్టార్ట్ చేస్తారు టీచింగ్? ఆఫ్టర్ బీయింగ్ ఏ సీఏ కూడా అది టీచింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? టీచింగ్ అండ్ మెంటర్షిప్ అసలు ప్యాషన్ అనమాట. సో మా దాంట్లో ఒక కోర్స్ ఉంటుంది. సో మెయిన్ స్టార్ట్ చేసిన రీజన్ అది. మా సీఏలోనే 2 కోర్సులు ఉంటాయి. ఓరియంటేషన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అని. సో ఓరియంటేషన్లో చాలా చిల్ మోడ్లో ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చిల్ అవుతారని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏంటంటే వాళ్ళకి టెక్ రిలేటెడ్ నేర్పిస్తారు అనమాట. లైక్ పవర్ పాయింట్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అండ్ టాలీ అలాంటివి కొన్ని నేర్పిస్తారు. సో అవి బోరింగ్గా ఉంటాయి అనమాట వాళ్ళకి. సో దాన్ని ఎంగేజ్ చేసి ఇంటరాక్టివ్గా చేసేసి దాన్ని చూపించడానికి నేను వచ్చాను. సో ఐ వాంట్ మేక్ ఎ చేంజ్. ఓరియంటేషన్ క్లాసెస్ కంటే మా ఐటీ క్లాసెస్ తోపు ఉంటాయని చెప్పించుకోవడానికి నేను వచ్చాను. ఐ హావ్ మేడ్ ఇట్ అండ్ అప్రూవ్డ్ ఇట్ ఆల్సో. సో అక్కడ కొన్ని స్టూడెంట్స్ ఉంటారు, సార్ మీ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి, మీ బ్యాచ్ అయితే మేము వస్తాము అని చెప్పేసి. సో ఐ క్రియేటెడ్ దట్ లెవెల్ అనమాట. సో అది ఒక ప్యాషన్ టీచింగ్లో. అండ్ టీచింగ్ విధానం ఎలా చెప్పాలంటే, ఈ జనరేషన్ తగ్గట్టు టీచింగ్ మారుస్తుండాలి. అందరూ బాగా చెప్తారు ఓకే, కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్న లేదా ఇంపార్టెంట్. The way of communication is different, important for a student. Actually, స్టూడెంట్స్ కి డ్రౌజినెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నిద్ర వస్తున్నప్పుడు నువ్వు ఆపేయాలి క్లాస్ కొంచెం సేపు, వాడికి కొంచెం ముచ్చట్లు చెప్పాలి, లేకపోతే సంథింగ్ యూ డూ దాట్. సో వాడు మళ్ళీ యాక్టివ్ స్టేజ్కి వచ్చినప్పుడు దెన్ యూ స్టార్ట్ టీచింగ్. వాడు అప్పుడు రిసీవ్ చేసుకునే కెపాసిటీలో ఉంటాడు, లేదా అంతే ఇంకా అన్ని ఓవర్ ద హెడ్. ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? టీచింగ్ లో పెద్దగా ప్రోస్ అండ్ కాన్స్ ఏముండవు. డబ్బుల కోసం చేస్తే అది టీచింగ్ కాదు, అది బిజినెస్. ఓకే, నువ్వు నాలెడ్జ్ షేర్ చేయడం కోసం స్టార్ట్ చేస్తావు అంటే దెన్ దెర్ ఇస్ అ బెనిఫిషియల్ టు ది మెంబర్ కూడా. అండ్ టీచింగ్ వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా నేను అప్డేట్ అవుతుంటా. సో నాకు అది బెనిఫిషియల్. ఓకే, రెగ్యులర్గా టెక్ సంబంధించిన దాంట్లో ఉన్నారు కాబట్టి టెక్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటా. అండ్ చాట్‌జిపిటి అందరూ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, నేను అది వచ్చే 1 year ముందు నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బీటా వర్షన్ ఉంటుంది కదా, నాకు అంటే ఫారెన్ కజిన్స్ ఉన్నారు, వాళ్ళు చూపించారు. నాకు తెలియదు, ఫారెన్ కజిన్ చూపిస్తే చెప్పారు ఇది ఒక చాట్‌జిపిటి ఉంది, దీన్ని నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది ఆన్సర్ అని చెప్పిండు. అప్పుడు నేను నమ్మలే, కానీ ఇప్పుడు అందరూ అదే వాడుతుంది. నేను 1 year బ్యాకే తెలుసుకున్నాను, చాట్‌జిపిటి వచ్చే ముందే నాకు తెలిసింది అది. ఓకే, సో ఆ రేంజ్ లో బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఒక ప్రోస్ అని చూసుకుంటే టీచింగ్ లో బెనిఫిట్స్ ఉంటాయి. కాన్స్ అంటే పెద్ద కాన్స్ ఏమి ఉండవు. ఇఫ్ యు ఆర్ నాట్ టీచింగ్ వెల్, యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. స్టూడెంట్స్ మీకు ఐడియా, స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఇంకా పట్టించుకోరు, మార్కెట్ లో ఉండదు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ మనం స్టూడెంట్స్ కోసం చూస్తే, స్టూడెంట్స్ ఈ సీఏ పర్సూ చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తారు? లైట్ తీసుకోవడం.
సిఏ ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఏ తొక్క ఇది నాకేంది ఎట్లయినా కొట్టేస్తాను అనుకుంటారు. సిఏ ఫౌండేషన్ రాస్తారు, ఆడ వాళ్ళు 80-90 ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫెయిల్ అవ్వచ్చు, బార్డర్లో పాస్ అవ్వచ్చు. ఒకవేళ మళ్ళీ సిఏ ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత అదేదో సాధించినట్టు మళ్ళీ ఇంటర్లో కూడా అదే చూపిస్తారు, బ్యాక్ స్టెప్ ఇస్తారు. సో ఏది ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండడం ఇస్ ఫైన్, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. నువ్వు ర్యాంకర్ అయితే ఏంటి, సిఏ ఎలా నువ్వు ర్యాంకర్ అయితే నాకేంటి, మా సిఏ స్టూడెంట్, సో ఐ షో యూ అండ్ నెవర్ మెస్ విత్ ఐసీఐ. ఐసీఐ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ అప్పట్లో ఇప్పుడు కొంచెం పర్సెంటేజ్ బెటర్గా ఉంది, అప్పట్లో సింగిల్ డిజిట్ పాస్ పర్సెంటేజ్ ఉంటుండే మరి. జస్ట్ ఇమాజిన్ సింగిల్ డిజిట్ అంటే 100 రాస్తే 2-3 అంటే జస్ట్ ఇమాజిన్ అసలు చాలా మినిమల్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు రైట్ నట్ ఇస్ గుడ్ డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి, 2 డిజిట్ డీసెంట్ అంటే మా వాయిస్ లో 15-12 కూడా డీసెంట్ అనమాట ఇప్పుడు వస్తుంది. అది మరి హ్యూజ్ పాస్ పర్సెంటేజ్ కాదు, 12% 15% వస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఏదైనా మైండ్ లో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఒకటి నేర్చుకున్న తర్వాత అది మళ్ళీ మిస్టేక్ చేయదు. నీకు తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు చేయదు. ఇప్పుడు ఒక సిఏ ఇంటర్లో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రాసినప్పుడు సిఏ ఫైనల్లో మళ్ళీ అదే మిస్టేక్ చేసినాం అనుకో, ఇంకేం లాభం. సో ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను సిఏ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఆర్ పర్సూయింగ్ చేసేటప్పుడు నేను నా మైండ్లో ఏం రూల్స్ని ఆర్ ఏం కండిషన్స్ నేను స్పెసిఫై చేసి పెట్టుకోవాలి? డిస్ట్రాక్షన్ ఈజీగా అయిపోతారు. ఏ స్టూడెంట్ అని డిస్ట్రాక్షన్ ఈజీ అయిపోతాను, నేను అయిపోతాను. అంత స్టూడెంట్స్ అని నేను కూడా అయ్యేటాను. నేను ఎలా చేస్తాను, నా డిస్ట్రాక్షన్ చెప్తాను. నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చూస్తుండే, అన్ఇన్స్టాల్ చేసేసిన. వాట్సాప్ స్టేటస్ చూస్తాను, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసిన. యూట్యూబ్ చూస్తాను, యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసిన. యూట్యూబ్ లేదని చెప్పి గూగుల్ క్రోమ్కి వెళ్ళి యూట్యూబ్లో రిలీజ్ చూస్తుండే, అది కూడా అన్ఇన్స్టాల్ చేసిన. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత పేటిఎంలో గేమ్స్ ఆడుకునేటువంటి. ఇంటర్నెట్ లేకపోతే గూగుల్ క్రోమ్ లో డ్రాగన్ గేమ్ వస్తుంది, అది ఆడుకునేటువంటి. సో అంత డిస్ట్రాక్ట్ అయ్యేటోండి నేను. సో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండవు, కానీ ఎలా ప్లాన్ చేసుకుంటే అనేది ఇంపార్టెంట్. సో నేను డైలీ ఇంతే టైం ఇస్తాను దీనికి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఒక యాప్ కూడా ఉంటుంది, నేను నా స్టూడెంట్స్ని ఫాలో అవ్వమని చెప్తా. దాంట్లో నువ్వు ట్రాక్ చేసుకుని నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు ఎన్ని హవర్స్ చదువుతున్నావు. వేరే యాప్లోకి ఎలా చేయలేదు అనమాట. నువ్వు వేరే యాప్లోకి వెళ్ళిపోతే నువ్వు చదవట్లేని చెప్పేస్తుంది. సో యూ కెన్ ట్రాక్ అండ్ కంపీట్ చేసుకోవచ్చు వేరే స్టూడెంట్స్తో. సో ఆ యాప్ని నా స్టూడెంట్స్ చాలా స్టడీ వైపీటీ. ఆ యాప్ వల్ల చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, చాలా మంది వాడుతున్నారు ఇప్పటికీ కూడా. సో ట్రాక్ చేసుకోవచ్చు మనం ఎంత, ఎందుకంటే ఈ జనరేషన్కి ఎలా కావాలంటే కంపారిజన్, అరే వాడు అంతా చదువుతున్నాను ఇంత చదవట్లేదు అని చెప్పేసి ఆ ఎంతూజిజంతో వాళ్ళు చదివిస్తారు. సో అదొకటి. సో డిస్ట్రాక్షన్స్ పక్కా వస్తాయి, అది ఎలా అవాయిడ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. నేను లాస్ట్కి ఏం చేసి తెలుసు, ఆ డిస్ట్రాక్షన్స్ పోవడానికి కోసము యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి చాప్టర్ ప్రతి సబ్జెక్ట్ సెర్చ్ చేసుకుంటూ వచ్చేసిన. సో నా సజెషన్స్ కూడా అవే రావాలని చెప్పేసి, ఇంకా వేరే ఏవి రావద్దని చెప్పి. ఎందుకంటే యూట్యూబ్లో చూస్తాము మంచిగా అంతా బాగుంటుంది, కింద ఒక చిన్న సజెషన్ వస్తుంది, ఒక తమ్లైన్, అక్కడికి వెళ్ళిపోతాం. మీకు ఇది తెలుసా? ఆ తమ్లైన్ చూడంగానే అయిపోయి అసలు అక్కడ ఏం జరిగింది ఆ సస్పెన్స్ చూస్తాము, అయిపోయి అక్కడ నుంచి మూవీ మొత్తం. నేను అప్పట్లో ఏంటంటే ఒక చిన్న సీన్ చూసి మొత్తం మూవీ చూస్తాను యూట్యూబ్కి వెళ్ళి. సో అంత డిస్ట్రాక్షన్స్ ఉంది. యాక్చువల్లీ మాకు తెలిసి ఇప్పుడు మాక్సిమం స్టూడెంట్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ వచ్చినట్టే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసి లైట్ తీసుకుంటారు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం ఆటోమేటికలీ మన యూట్యూబ్ షార్ట్స్ లోకి వెళ్ళిపోతుంది అది. అండ్ ఆ షార్ట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ రీల్స్ నన్ను అడిగితే. ఇంకోటి ఏంటంటే స్నాప్చాట్, అదొకటి ఇంకా నెక్స్ట్ లెవెల్. దాంట్లో రీల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట, చూస్తుండే అనమాట, అవి కూడా చూస్తుండే. సో అంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, అంటే అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో చాలా మంది కంపేర్ చేస్తారు మా రోజులు అలా అని చెప్పేసి మేము ఎంత చదివేటోళ్ళం అంటే, మీకు అవన్నీ డిస్ట్రాక్షన్స్ లేవు, కానీ అది ఎలా తీసుకెళ్ళాలనేది ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, దాన్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఉన్నారు నాకు, వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్టూడెంట్ తన ఫోన్ వాళ్ళ అమ్మకి ఇచ్చేదంట, నేను ఎంత అడిగినా ఇవ్వద్దు అని చెప్పేసి. నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు అవసరం అని చెప్తేనే ఇవ్వాలి నువ్వు ఫోన్ అని చెప్పారు. సో అలా తను కంట్రోల్ పెట్టుకోలేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, నేను అలా చెప్పను. కొందరికి అలా చూడడం వల్లనే చదువుతాను కెపాసిటీ అనుకోండి, జస్ట్ కానీ లిమిట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. సో టార్గెట్ పెట్టుకుని, నేను టార్గెట్ పెట్టుకోమని చెప్తానంటే, నేను ఈ 1 అవర్లో చాప్టర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు 35 మినిట్స్ కంప్లీట్ చేయి, 25 మినిట్స్ చూసుకోను. నువ్వు టార్గెట్ పెట్టుకో, నువ్వే తక్కువ కంట్రోల్ చూసుకో, లేదా చూడక ఇంకా నీకు లేదా అయిపోయింది స్కిప్. అది ఒక టార్గెట్ పెట్టుకో, తొందరగా అచీవ్ చేసుకోవడానికి. సో టైంతో టార్గెట్ అనమాట అది. నీ టైంతో టార్గెట్ పెట్టుకో, టైంని గెలుచు, నీకు నువ్వు ఆ సోషల్ మీడియాని ఎంజాయ్ చేయాలన్నమాట. సో నేను అలా చెప్తాను, ఎవరైనా స్టూడెంట్స్ చెప్తే అదే ఫస్ట్ సజెస్ట్ చేస్తాను. ఈ ఫీల్డ్లో మనము సిఏ ఫినిష్ చేశాక మనం ఎంత అర్న్ చేయవచ్చు? ఎర్నింగ్ అనేది చాలా పెద్ద నెంబర్లు, మాక్సిమం ఎంత సంపాదించుకోవచ్చు అది లిమిట్లెస్ అన్నమాట. సో ఒక ఫ్రెషర్ గా సిఏ బయటికి వస్తే పర్ మంత్ 1 lakh సంపాదించుకోవచ్చు ఈజీగా. పర్ మంత్ 1 lakh. సో మీకు పర్ మంత్ ఎందుకు చెప్తానంటే మళ్ళీ పర్ యానం చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. పర్ మంత్ 1 lakh సంపాదించవచ్చు. సో రైట్ నో ఇన్ఫ్లేషన్ వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ బేర్ మినిమం 80,000 to 1 lakh క్యాప్ లో ఈజీగా వచ్చేస్తారు. మరి వాళ్ళ సిఏ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటారు?
ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దే కెన్ ఈజీలీ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ఈజీలీ అనమాట. సో ఆల్రెడీ ఆ అమౌంట్ ని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ కట్టాల్సి వచ్చినా ఆల్రెడీ ఆ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్లు చేసిన దానికి కట్టేస్తారు. సో ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, పోర్ట్ఫోలియో డిజైన్ చాలా బాగా చేసుకుంటారు. సో మనది డిఫరెంట్ సెక్టర్ టాపిక్ అనమాట. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా అంటే డిఫరెంట్ థింగ్, పక్కా ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్ ని దీంతో సెట్ ఆఫ్ చేసుకుంటారు. దాని మీద కూడా మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ డెప్త్కి వెళ్తే చాలా ఉంటుంది అనమాట. మన బ్యాంక్ లో సేవింగ్స్ అమౌంట్ వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 2 lakhs మళ్ళీ. సో అది చాలా డెప్త్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మాట్లాడుకోవాలంటే అదొక సముద్రం, దాని మునిగి తేలాలన్నమాట మనం ఇంకా బావిలోనే. అండ్ మనం ఒకవేళ ఈ ఫీల్డ్ లో ఏమైనా తప్పు చేస్తే ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది? సో జనరల్ గా సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పెనాల్టీస్, ఆ పనిష్మెంట్స్ అలానే ఉంటాయి, అవేం లేవు. అది కాకుండా ఐసీఏకి అంటే మా బాడీ సపరేట్ గా వాళ్ళని ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద తీసేస్తుంది, మెంబర్ గా తీసేస్తుంది. సో హీఈస్ ఇనెలిజిబుల్ టు సైన్ ఆన్ ద డాక్యుమెంట్స్. మీకు ఇనిషియల్ గా చెప్పాను కదా, ఫైనాన్షియల్స్ మీద సైన్ చేసే రైట్స్ ఉంటాయి. సో మెంబర్ గానే తీసేస్తుంది, సైనింగ్ పక్కన పెట్టండి, మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేస్తుంది. సో మీకు ఐడియా ఉందంటే డాక్టర్ కి నెంబర్ లైసెన్స్ క్యాన్సిల్ ఉంటుంది చూస్తారా, సేమ్ అలా మా సీఏ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇయర్స్ వరకు లేదా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద క్రైమ్ హి డిడ్, క్రైమ్ ఆర్ లేకపోతే ఏదైతే చేశారో ఆ నెగిటివ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందని దాన్ని బట్టి ఉంటుంది. సంబడి లైఫ్ టైం క్యాన్సిల్, కొందరికి 4 years 5 years, కొందరికి అది ఎలా ఉండే ఉంటుంది, ఇంప్రెజన్మెంట్ పెనాల్టీ ఉంటుంది. అది దాని నిజంగా దాని ఇంపాక్ట్ ఉంటే ఆ ఉండే లాస్ వల్ల ఉండే ఇంపాక్ట్ ఉంటుంది. మా ఐసీ నుంచి కూడా కొన్ని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మేబీ స్టార్టింగ్ కొంతమంది జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మేబీ వాళ్ళకి తెలియకుండా మిస్టేక్స్ చేస్తుంటారు కదా, అలా ఏమన్నా ఇష్యూస్ అవుతాయా? మిస్టేక్స్ అనేది ఒక నిజంగా మిస్టేక్ అయితే వాళ్ళు చూస్తారు. అది మిస్టేక్ అని తెలిసి మిస్టేక్ చేసావు అనుకో, దాని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది అర్థమవుతుంది కదా, జడ్జ్మెంట్ జడ్జెస్ డిసైడ్ చేస్తారు, అనాలిసిస్ ఆ ప్యానల్ ఉంటుంది, ప్యానల్ డిస్కస్ చేస్తుంది. సో వెదర్ హీ డిడ్ ఇట్ జెన్యూన్లీ ఆర్ అన్నోయింగ్లీ అనేది తెలుస్తుంది. అండ్ సిఏ పర్సీవ్ చేశాక లా కోసం తెలవడం ఏమన్నా, లా గురించి అంటే కొన్ని లాస్, కొన్ని రూల్స్ కోసం తెలవడం ఇంపార్టెంటా? తెలవడం ఇంపార్టెంట్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని లాస్ చదివేస్తాం. ఓకే, మేము కంపెనీస్ యాక్ట్ చదువుతాం, కాంట్రాక్ట్ చదువుతాం, పార్ట్నర్షిప్ యాక్ట్ చదువుతాం, మేము సిఏ జర్నీలో సగం యాక్ట్లు చదువుతాం. సో చాలా మంది సిఏ చేసేవాళ్ళు ఎల్ఎల్బి కూడా చేస్తారు, ఇంకొన్ని నాలెడ్జ్ కోసం అంతే. సో ఆల్మోస్ట్ అన్ని లాస్ మాకు అర్థమవుతుంది. ఒకవేళ మేము లా చేయకపోయినా కొన్ని లాస్ మా దగ్గర తెచ్చిస్తే ఆ సెక్షన్ ఎలా చదవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని మాకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము కొన్ని యాక్ట్స్ చదివాం కాబట్టి ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో ఎక్కువగా ఇంకా చదవాల్సి వచ్చేది ఉంది అంటే ఆ సివిల్ లా, క్రిమినల్ లా, ఇప్పుడు దాని పేరు కూడా మార్చేస్తారు. సో ఆ లాస్ చదవాల్సి వస్తుంది. ఒక చదవాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటాయి, అంతమించి ఏం లేదు. సో అంటే ఒక మిస్టేక్ చేస్తే దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి కోసం లాస్ చదవచ్చు. ఇట్ ఇస్ నాట్ మచ్ నీడెడ్. ఇంకా ఫస్ట్లీ మనము సిఏ చేశాక దేనికి అవేర్ అయి ఉండాలి, లైక్ ఇవి కొన్ని చేయకూడదు అని చెప్పి. సో అది మనం ఎక్కువ డీటెయిల్గా మాట్లాడుకోలేము దీంట్లో, కానీ సో అనెథికల్గా నీకు అర్థమైపోతుంది. ఎథికల్ అనెథికల్ భాషలు ఉంటాయి కదా, సో దాంట్లో మాట్లాడుతున్నాం. ఎథికల్గా ఉన్నాయి చేయండి, అనెథికల్గా ఏవి చేయకండి. ఆపర్చునిటీస్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి కదా అని చెప్పి ప్రతి దాంట్లో చేయడం కరెక్ట్ కాదు. సో ఆల్రెడీ మాకు సపరేట్గా ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది దాంట్లో, ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పేసి, దాంట్లో క్లియర్గా చెప్పుంటుంది అనమాట. సో మీకు అంటే చాలా మంది తెలియదు అంటే, మేము ఎక్కడ ఇందులో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది చూసావా, కనిపించదు కూడా మా అడ్వర్టైజ్మెంట్. మా బోర్డు కూడా ఇంతే ఉండాలని చెప్పి మా బుక్లో ఉంటుంది అన్నమాట, ఎన్ని డైమెన్షన్స్లో ఉండాలని, ఇంత స్పెసిఫికేషన్స్ ఉండాలని, నో అడ్వర్టైజ్మెంట్స్ అని చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. మా సియాక్ మాకు నేర్పిస్తుంది. సో మాకు ఏమైనా క్లయింట్స్ వస్తే మౌత్ పబ్లిసిటీతో రావాలి, లేదా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని రావాలి, కానీ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో మాకు ఆల్రెడీ చాలా చాలా రూల్స్ ఉంటాయి. దాంట్లో మనం ఇవి చెయ్యొద్దు అని ఉంటుంది, అవి చేయకుండా ఉంటే యువర్ లైఫ్ విల్ బి ఈజీ అండ్ సేఫ్. ఓకే, లేదంటే యూ విల్ డు ట్రబుల్. ఓకే. అండ్ ఇక్కడ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్ ని ఎలా తెలుసుకుంటారు అండ్ సజెషన్స్ ఎలా ఇస్తారు వాళ్ళకి, ఒక ఇఫ్ ఎట్ ఆల్ పర్సన్ అప్రోచెస్ టు యూ? సో బేసికల్గా ఎలా జరుగుతుందంటే, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చారనుకోండి, బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి 2-3 థాట్స్ ఉంటాయి. మేబీ అతను ఫ్రీలాన్సర్గా చేస్తుండొచ్చు. అగైన్ ఫ్రీలాన్సర్ బిజినెస్ కంపేర్ చేస్తారంటే కొన్నిసార్లు కంపేర్ చేసుకోవచ్చు, కొంచెం ఎంప్లాయ్మెంట్గా చేస్తున్నాం, కొన్నిసార్లు కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నాం. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి సోల్ ప్రొప్రైటర్కి వెళ్దాం అనుకుంటున్నావా, పార్ట్నర్షిప్కి వెళ్ళాలనుకుంటున్నావా, ఎల్ఎల్పీకి వెళ్ళాలనుకుంటున్నావా, ఓపీసీకి వెళ్ళాలనుకుంటున్నావా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెళ్ళాలనుకుంటున్నావా అనేది డిసైడ్ చేస్తున్నాం. సో దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి దెన్ హీ షుడ్ టేక్ ద ఫైనల్ కాల్. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మాట్లాడుకుందాం. ఇండివిజువల్స్కి ఇన్కమ్ ట్యాక్స్కి 12 lakhs వరకు ట్యాక్స్ లేదని మీరు అందరూ వినే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. అది ఏంది ఇండివిజువల్కి మాత్రమే, మళ్ళీ కంపెనీస్కి కాదు. కంపెనీస్కి కానీ పార్ట్నర్షిప్ కానీ సంపాదించుకున్న దాంట్లో 30% గవర్నమెంట్కి ఇవ్వాలి. మళ్ళీ సెస్ ఉంటుంది సపరేట్గా, అది నేను చెప్పట్లేదు, గ్లిమ్స్ ఇస్తున్నాను మీకు అంతే. సో ఇండివిజువల్కి ఆ బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైనా ఇండివిజువల్ సోల్ ప్రొప్రైటర్ బేసిస్ మీద బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట. సో 12 lakhs అనేది ప్రాఫిట్. ఇక్కడ మళ్ళీ బిజినెస్ చేసినప్పుడు 12 lakhs ప్రాఫిట్, ఇన్కమ్ కాదు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇన్కమ్ వేరు, ప్రాఫిట్ వేరు. ఇన్కమ్ అంటే సేల్స్,
మన టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ కుడ్ బి సమ్వేర్ హైయర్ అమౌంట్, కానీ ఓవరాల్ ప్రాఫిట్ 2 lakhs లోపల ఉంటే నువ్వు ట్యాక్స్ ఫ్రీ. కానీ 2 lakhs కన్నా కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, సపోజ్ 13 lakhs అయింది అనుకోండి, ద కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది 4 lakhs. సో అక్కడ నుంచి కౌంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సి వస్తుంది. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. సో ట్యాక్స్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఈ మధ్య టెక్నాలజీ ఎక్కువైపోయి అందరూ చార్జ్ అడుగుతున్నారు, బట్ ప్రొఫెషనల్స్ అప్రోచ్ అవడం ఇస్ కరెక్ట్ రైట్ ప్రాసెస్ అనమాట దానికి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక బిజినెస్ పర్సన్ ఆర్ ఒక నార్మల్ పర్సన్ సిఏకి ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? సో ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఇన్కమ్ పెరిగిపోతుంది, ఇలాంటి కేసులో అడ్వాన్స్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. నిన్న అంటే March 15th was లాస్ట్ డేట్ అనమాట. సో ఏదైనా ఉంటే పే చేసుకోవాలి. లేదు అంటే ఇంట్రెస్ట్ పెనాల్టీలు పడతాయి. పెనాల్టీ పడితే ఇంట్రెస్ట్ పడతాయి. 234 ABC అని ఉంటాయి అనమాట. సో అవన్నీ పడే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఇంట్రెస్ట్ పడే స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల అన్నెసెసరీగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అనవసరంగా. సో మై సజెషన్ ఇస్ ఎవరికైనా ఇన్కమ్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు, లేదా బిజినెస్ ఉన్నప్పుడు, ఎందుకంటే 20 lakhs దాటితే టర్న్ ఓవర్ GST అప్లికబిలిటీ వస్తుంది మన స్టేట్ ప్రకారం, అంటే తెలంగాణ స్టేట్ ప్రకారం. సో అది కూడా చూసుకోవాలి. అవన్నీ వీళ్ళకి ఐడియా ఉండదు. ఒకరు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ₹1 కోటి బిజినెస్ చేస్తారు, కానీ GST చేయలేదు. కానీ GST తెలిసిన రోజున దాని మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ ఎనీ చార్టెడ్ అకౌంట్ అప్రోచ్ అయితే దెన్ ఇట్ విల్ బెనిఫిషియల్ ఫర్ దమ్. సో రైట్ గైడెన్స్లో వెళ్ళారు అనుకోండి. చాలా వరకు నేను చాలా బిజినెస్ చూసాను. ఏమవుతుందంటే కంప్లైన్సెస్ని పట్టించుకోకపోవడం వల్ల బిజినెస్ కొలాప్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దాని బదులు మీరు ఫస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక CAనో లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఎవరైనా ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంట్ అప్రోచ్ అయితే దే గివ్ ద ప్రాపర్ గైడెన్స్. మెంటరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో దే నీడ్ ప్రాపర్ మెంటరింగ్ అబౌట్ హౌ టు రన్ ద బిజినెస్. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కంప్లైన్సెస్ పార్ట్ వీళ్ళు చూసుకుంటే వాళ్ళు బిజినెస్ పార్ట్ వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియదు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఒకసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి. సేమ్ ఇంకా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ GST రెండు ఎంటర్ అయితే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బిజినెస్ చేయదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి కాపీరైట్స్. కాపీరైట్ అంటే సపరేట్ సెగ్మెంట్ అనమాట. సో చాలా మంది కాపీరైట్ ఏంటంటే వెంటనే చేసేసుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే. నేను మైండెడ్ అని చెప్పను, ఇట్స్ అప్ టు యూ. నీ బ్రాండ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నావు అని యూ వన్ ఆఫ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అంటే కాపీరైట్కి వెళ్ళండి అని చెప్తాను. లేదా ఇనిషియల్గా వద్దు. సో డబ్బుల కోసం నేను ఏమైనా చెప్పొచ్చు, సరే నాకు డబ్బులు సేవ్ చేసేసుకో చెప్పొచ్చు, కానీ అలా సజెషన్ కాదు. సో వాళ్ళకి పక్కా రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు కాపీ కొట్టొద్దు నా బిజినెస్ ఐడియాలజీ అని చెప్తే దెన్ దే కెన్ గో ఫర్ కాపీరైట్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ కాపీరైట్ ఉంటాయి. సో దానికి వెళ్ళొచ్చు. సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మీకు TM అని చెప్పి చూసి ఉంటారు చాలా చోట్ల. ఆ TM అంటే ట్రేడ్ మార్క్ అనమాట. సో ఈ ట్రేడ్ మార్క్ గాట్ రిజర్వ్డ్. సో వీళ్ళు మాత్రమే ఇది వాడుకోవాలి, వేరే ఎవరైనా వాడుకుంటే వీళ్ళు కేసు వేయవచ్చు. ఓకే, సో అందుకు మెయిన్గా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే ఓవర్కి కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు లైక్ ఓవర్కి అయితే కాపీరైట్స్, వాళ్ళకి కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఇంపార్టెంట్. కంపెనీ రిజిస్ట్రేషన్ వాళ్ళకేం కాదు. కంపెనీ ఏ బిజినెస్ చేసినా కంపెనీ అసలు ఎలా స్టార్ట్ చేయాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఒక మనిషి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సోల్ ప్రొప్రైటర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని ఇండివిజువల్గా. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పాన్ కార్డ్ బేస్ చూస్తాం అనమాట. సో మన మనుషులకి పాన్ కార్డ్ ఉంటే అదొక పర్సన్. సో ఆర్గనైజేషన్స్కి కానీ కంపెనీస్ కానీ LLPs కానీ పాన్ కార్డ్ ఉంటుంది. పాన్ కార్డ్ బేస్ డివైడ్ అవుతుంది అనమాట. ఒక పాన్ కార్డ్కి ఇంత అమౌంట్. సో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూస్తే ఇండివిజువల్స్కి ఇంత పాన్ కార్డ్ వరకు 12 lakhs వరకు నో ట్యాక్స్. ఇంకా ఇండివిజువల్స్ కాకుండా మిగతా ఎవరికి చూసుకున్నా కూడా 30% స్టేట్ అవే ట్యాక్స్. అలానే GST పరంగా కూడా చూసుకుంటే సేమ్ మళ్ళీ 20 lakhs దాటింది అనుకో టర్న్ ఓవర్, వాళ్ళు GST అప్లై చేసుకొని GST పేమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్లీ రిటర్న్స్. సో బిజినెస్లో ఉన్న వాళ్ళు సో 10 lakhs వరకు అలా చిన్నగా బిజినెస్ చేసుకున్నారంటే అవసరం లేదు, ఇండివిజువల్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ వాట్ ఆర్ ఎర్నింగ్ అని అనుకున్న వాళ్ళు ఓకే. లేదు మేము పెద్దగా స్కేల్ చేద్దాం అనుకుంటున్నాం బిజినెస్ అనేది, సో వాళ్ళకి మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. సో పార్ట్నర్షిప్ ఫామ్ వెళ్దాం అనుకుంటున్నారా, LLP వెళ్దాం అనుకుంటున్నారా అనేది, అంటే ఒక 2-3 కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్. లేదు ఇంకా గ్లోబల్గా వెళ్దాం అనుకున్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెళ్ళొచ్చు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా మంది ఎందుకు అప్రోచ్ అవుతారు అంటే ఆ కంపెనీ పేరు కొట్టగానే గూగుల్లోనే మీకు ఆ కంపెనీ అడ్రస్, కంపెనీ సిన్ ఉంటుంది అనమాట. కంపెనీ సిన్, కంపెనీ అడ్రస్, ఎవరు డైరెక్టర్స్ అన్నీ తెలుసుకోవచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అండ్ కావాలి అంటే CAని అప్రోచ్ అయ్యి నువ్వు ఏ కంపెనీ యొక్క డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్ ఉంటుంది. ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు నీ కంపెనీలో, నీ దగ్గరకు రాకముందుకే దే కెన్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, మొత్తం బ్యాక్ ఎండ్లో వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో స్కేలబిలిటీ అంటే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది ఆ కేసెస్లో. సో అది ఒక ఎవరికి ఏది కావాలని వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అనేది ఏ లెవెల్కి తగ్గట్టు ఆ లెవెల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో స్టార్ట్అప్కి అండ్ బిజినెస్కి తేడా ఏంటి, యాక్చువల్లీ డిఫరెన్స్ ఏంటి? సో జనరల్గా చాలా మంది వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కానీ స్టార్ట్అప్ అని చెప్పుకుంటారు. ఓకే, అది డిఫరెన్స్ అనమాట. బిజినెస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నడుస్తున్న బిజినెస్కి నువ్వు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తావు.
సో అది బిజినెస్. స్టార్ట్అప్ అంటే నీ ఐడియానే కొత్తది, ఇంతవరకు మార్కెట్లో లేదు. సో దాన్ని స్టార్ట్అప్ అంటాం. సో చాలామంది డిఫరెన్షియేషన్ చేయకుండా రెండు ఒకటే అనుకుంటారు, అది వేరే వేరే. కానీ స్టార్ట్అప్కి బెనిఫిట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, స్టార్ట్అప్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఏంటంటే, సో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఫర్ 3 years. అది ఏదైనా కాన్సిక్యూటివ్ 3 years అంటే కంటిన్యూస్ 3 years. సో వితిన్ 10 years ఈరోజు స్టార్ట్అప్ స్టార్ట్ చేసామనుకోండి, ఈ స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ దిస్ డేట్ టు 10 years వరకు ఏదో 3 financial yearsకి కంటిన్యూస్ ఫైనాన్షియల్ ఇయర్స్కి నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో చాలా మంది చేసి అక్కడ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ 3 yearsకు నెక్స్ట్ 3 yearsకి అప్లై చేస్తారు. అలా కాకుండా లాస్ట్ 3 yearsకి అప్లై చేసి ఉంటే ఆ బెనిఫిట్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే 10 years అంటే డౌన్ ద లైన్ ఆఫ్టర్ 7 years బిజినెస్ కొంచెం స్కేలబిలిటీ ప్రాఫిటబుల్ ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, కంపెనీస్కి 30% ట్యాక్స్ సేవింగ్ ట్యాక్స్ బ్రాకెట్ ఉంటుంది. సో అది సేవ్ అవుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా తెలియదు ఏంటంటే, స్టార్ట్అప్స్ కానీ ఏ బిజినెస్ అయినా కానీ విత్ ఇన్ టైం రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఒకవేళ లాస్ ఉంటే ఆ లాస్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. విత్ ఇన్ టైం డ్యూ డేట్స్ ఉంటాయి, ఆ డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తే వాళ్ళకు వచ్చే లాస్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో ఏమవుతుంది, సపోజ్ ఈ ఇయర్ లాస్ 100 వచ్చిందను, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ 50 వచ్చింది అనుకున్నాను. సో ఈ 100 అక్కడికి వెళ్ళిపోయి 50 - 100 ఇంకా -50 ఉంటుంది. సో అది ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్లో కూడా ఇంకా 50 వచ్చింది అనుకున్నాం, 50 సెట్ ఆఫ్ అయిపోయి సో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 70 వచ్చింది అనుకోండి, 70 - 50 20 మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అలా వీ కెన్ ఈజీలీ యూజ్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టార్ట్అప్. సో దానికి స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, యూ షుడ్ రిజిస్టర్ ఫర్ దట్. దాని తర్వాత ఈ ఎగ్జామ్షన్ కోసం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటేనే వస్తుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు బెనిఫిట్ ఇవ్వంటే ఇయర్. స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జామ్షన్ కోసం సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. వస్తే దీని యూఆర్ ఎలిజిబుల్. ఏ ఇయర్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. సో అన్న ఇప్పుడు వారైతుంది కదా, అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు దీని మీద? ఓకే, సో చాలా మంది చూసే ఉంటారు, రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ ఎల్పిజి గ్యాస్ దొరకకపోవడం వల్ల బ్లాక్లో అమ్ముకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఒక చిన్న ఇంపాక్ట్ దానికి సంబంధించింది. ఇంకా చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు బేసికల్గా ఆయిల్ దానికి సంబంధించిన ఇష్యూ అవుతుంది. సో ఇండియాలో ఆయిల్ అయిపోవడం వల్ల ఏమైందంటే దానికి కాస్ట్ పెరుగుతుంది, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే దాని ఇంపాక్ట్ వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో అప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది. సో అలా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అనమాట. సో సింపుల్గా ఏంటంటే చిన్నదే, కానీ దాని ఇంపాక్ట్ అన్ని చోట్ల ఉంటుంది అనమాట, ఆల్ ఓవర్ అన్నిట్లో. సో దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఏదైతే ఫ్లైట్స్, అందుకే మీరు చూస్తే ఫ్లైట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో సింపుల్ అదే. ఓకే, అండ్ కమింగ్ టు ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్, ఆఫ్లైన్ బిజినెస్ మీట్స్. సో నాకు తెలిసినంత మటుకి ఈ ఐడియా మీకు కూడా వచ్చింది. సో బిగ్గెస్ట్ థింగ్ టు అప్రిషియేట్ అంటే, ఇక్కడ అందరూ కాంపిటీషన్కి వెళ్తారు కానీ మీరు కొలాబరేషన్కి వెళ్ళారు. కొలాబ్ అయ్యి ఎంత బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చో మీరు చూపెట్టారు. యాక్చువల్లీ ఫస్ట్లీ ఐ అప్రిషియేట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో అది ఎలా జరిగింది యాక్చువల్లీ? ఓకే, సో ఏమైందంటే జనరల్గా బిజినెస్ మీట్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళకి 2 రకాలుగా, నా నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకోవడానికి, వాళ్ళ నాలెడ్జ్ నేను తీసుకోవడానికి. సో ఫస్ట్ టైం ఒక రీల్ చూసాను, బొటానికల్ గార్డెన్స్లో ఈవెంట్ జరుగుతుంది స్టార్ట్అప్ మీటింగ్. బట్ అది ఎర్లీ మార్నింగ్, మాకేం కొత్త కాదు నాకు. కానీ ఎల్బీనగర్ నుండి బొటానికల్ గార్డెన్ వెళ్ళాలి అంటే సమ్వేర్ అనేది 6 o'clock మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో మనం 4 o'clock లేవాలి, లేచి అంత దూరం ఫ్రెష్ అప్ అయిపోవాలి అంటే వెళ్ళాను. 2 to 3 మీటప్స్కి వెళ్ళాను. దెన్ రియలైజ్డ్ అంత దూరం ఎందుకు, ఇక్కడ కూడా ఉంటారు కదా అని మన ఏరియాలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నాకున్న ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల కొంచెం డిలే అయింది చేద్దామని. సో అదే టైంలో మన సిద్ధార్థ బ్రో వీడియో పెట్టేశాడు అనమాట అప్పటికే. సో ఇక్కడ నేను చెప్పొచ్చు, చాలా మందికి ఐడియాస్ వస్తాయి, ఎవరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినది ఇంపార్టెంట్. సో ఆడి సిద్ధార్థ రీల్ పెట్టేశాడు అనమాట, లైక్ ఈ సండే మీటప్ చేస్తాను. నేను నెక్స్ట్ సండే ప్లాన్ చేసుకుంటున్నాను, సిద్ధార్థ ఈ సండేకి పెట్టేశాడు. సో నా ఫ్రెండ్ రీల్ షేర్ చేశారు నాకు. సో ఇట్లా మీటప్ నువ్వు అనుకున్నావు, ఒక ఆడి సమ్మన్ ఈస్ డూయింగ్ అని. సో వెంటనే మెసేజ్ పెట్టా, లెట్స్ కొలాబ్ అని చెప్పేసి. సో తను బిజీ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేదు. సో మేము ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాము. ఆ ఫస్ట్ మీటింగ్లో నాకు టైం కుదరక జస్ట్ నేను నా పిక్చర్స్ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ మీటింగ్ ఇట్ స్టార్టెడ్ అనమాట. సో నెక్స్ట్ మీటింగ్లో వి బోత్ ఆర్ డిస్కసింగ్ అండ్ నేను ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మళ్ళీ కలిసి మాట్లాడడం క్లియర్. నువ్వు ఎలాగో స్టార్ట్ చేసావు, నేను ఈ కాంపిటీషన్ ఇంకొకటి స్టార్ట్ చేయాలనుకోవట్లేదు, లెట్స్ డూ లైక్ సినర్జీ హెల్ప్ తీసుకున్నావు. సో నువ్వు టెక్నికల్గా చూసుకో, లైక్ వాట్సాప్ గ్రూప్ కానీ మిగతా మెయింటెనెన్స్ కానీ టైమింగ్స్ పోస్టింగ్స్ నువ్వు చూసుకో, అక్కడ ఈవెంట్లో ఫేస్ టు ఫేస్ నేను ఆర్గనైజ్ చేస్తాను అని చెప్పి. సో అలా మ్యూచువల్ డిస్కషన్తో వీఆర్ రన్నింగ్ ద షో. సో ఇప్పటికి ఇట్స్ లైక్ గోయింగ్ వెరీ నెక్స్ట్ లెవెల్. సో ఇట్స్ బీన్ 5 meetings ఇప్పటి వరకు. 5 meetingsలో వీ హ్యావ్ సీన్ టూ మెనీ కొలాబరేషన్స్ అండ్ టూ మెనీ అవుట్పుట్స్ అండ్ చాలా మందిని కలుస్తున్నాను. ఇట్స్ మేకింగ్ మై డే వెరీ హ్యాపీ. సండే ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఈ జరగడం వల్ల తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ బిజినెస్ మీట్స్కి అటెండ్ అవుతే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? బికాస్ ఎవ్రీ వన్ షుడ్ నో, ఎందుకంటే దే మే ఆల్సో అటెండ్ ఆ అడ్వాంటేజెస్. సో ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నారు కదా,
అక్కడికి స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. అసలు స్టూడెంట్స్ బిజినెస్ చేయరు ఫస్ట్ థింగ్, కానీ స్టూడెంట్స్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తున్నారు. సో అలా చాలా మంది డిఫరెంట్ ఏజ్ పీపుల్ వస్తున్నారు. నేను చూసిన ఇంకా రెండో వెరైటీ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ టైం ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. యా, సో ఏంటంటే బిజినెస్ ఎలా జరుగుతుంది అని తెలియచేయడానికి సౌండ్స్ గ్రేట్. సో మదర్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈవెంట్ కి ఫాదర్ సన్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఈవెంట్ లో మదర్ సన్ అయిపోయారు. డిఫరెంట్ యాక్చువల్లీ. ఎస్ యా, ఫాదర్ గవర్నమెంట్ ఫాదర్ సన్ ని తీసుకొచ్చారు. సో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఎందుకు వస్తున్నారు అంటే చాలా నేర్చుకోవచ్చు. అక్కడ ఇనిషియల్గా స్టార్ట్ చేసిన బిజినెస్ పీపుల్ నుంచి, లేకపోతే స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న వాళ్ళ నుంచి, స్టార్ట్అప్ చేసిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ తేరిన వాళ్ళు, లేదా బిజినెస్ చేసి సఫర్ అయిన వాళ్ళు, చాలా సెగ్మెంట్స్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ వస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చెయ్యొద్దు అని మనం తెలుసుకోవచ్చు. సో ఆ మిస్టేక్స్ తెలుసుకోకపోవడం వల్ల, అంటే ఇలా మిస్టేక్స్ ఉంటాయని తెలియడం వల్ల ఆ మిస్టేక్స్ మనం చేయకపోతే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో సమ్ లెర్నింగ్స్ ఉన్నాయి. సో వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ లేకుండా ఎవరూ వెళ్ళట్లేదు. అందుకే ఇంకా వస్తున్నారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వి స్పీక్ అబౌట్ బ్రో, he travels from 120 kilometers far away. నెక్స్ట్ అతని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంతమందిలలో నాకు ఇద్దరు స్పెషల్ పీపుల్ ఉంటారు అనమాట. నేను వాళ్ళకి ఇష్టం లేదు పొగడడం, కానీ నేను ఎప్పుడు పొగుడుతుంటా. నేను ఛాన్స్ దొరికితే ఫస్ట్. సో ఒక పర్సన్ మహబూబ్ నగర్ నుంచి ఎవ్రీ సాటర్డే సండే మీటప్స్ జరుగుతాయి మాకు. సో సండే ఇస్ మెయిన్ మీటప్, సాటర్డే సండే మీటప్ జరుగుతాయి. టిల్ డేట్ ఏ రోజు ఏ మీట్కి మిస్ చేయలేదు. ప్రతి మీట్కి వచ్చారు అండ్ ఆన్ టైం వచ్చేవారు. అండ్ కమ్స్ త్రూ బస్కి రావాలంటే జస్ట్ ఇమాజిన్ ఊర్లో నుంచి అరౌండ్ పర్టికులర్ టైం తీసుకోవాలి, ఆ పర్టికులర్ టైం కి బస్ రావాలి. అండ్ ఏం డిలే ఇష్యూస్ జరగొద్దు, ఇన్ టైం కి అక్కడ రీచ్ అవ్వాలి అంటే. సో అంత కన్సిస్టెన్సీగా వస్తున్నారు. కానీ ఇన్ని టైంలో అతనికి ఒక సేమ్ బిజినెస్ మెంటల్ పీపుల్ తో దొరికారు, కొలాబ్ అవుతున్నారు, సమ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ కన్సిస్టెన్సీగా వస్తున్నారు. దట్స్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ ఆ బ్రదర్ కి. సో చిన్న విషయం కాదు, మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారు. ఎవ్రీ సాటర్డే సండే ఇట్స్ బీన్ లైక్ 10 meetings వస్తున్నారంటే దట్స్ సో గ్రేట్. అండ్ ఇంకొకరి గురించి అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసి పిల్లలు. నేను చాక్లెట్ అనుకున్న ఏజ్ లో వీళ్ళు డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. దట్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అందులో ఒక్కొక్క పర్సన్ కి ఇంకో బిజినెస్లు ఉన్నాయి, ఓన్ బిజినెస్ లో. అలా వాళ్ళ గ్రూప్ ఆఫ్ 7 friends. మేబీ మీరు నెక్స్ట్ మీట్ కి మీరు వస్తే మేబీ వీ కెన్ విట్నెస్ దట్ 7 friends. అండ్ అందరూ ఒకటే స్కూల్ కాదు, మళ్ళీ దట్ డిఫరెంట్ స్కూల్స్. సో వాళ్ళు ఇప్పటి నుంచి నెట్వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. మనం ఈ స్టేజ్ లో స్టార్ట్ చేసాము, వాళ్ళు ఆ స్టేజ్ లో స్టార్ట్ చేస్తున్నారు నెట్వర్కింగ్ అనేది. యాక్చువల్లీ వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ కి మీనింగ్ కూడా నాకు తెలియదు. సో నేను పర్సనలీ వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు నాకు కొంచెం వల్నరబిలిటీ మీనింగ్ చెప్పగలుగుతావా, ఐ డోంట్ నో యాక్చువల్లీ అని చెప్పి నేను వాళ్ళకి అడిగాను యాక్చువల్లీ. సో అదే మనకి ఆ ఏజ్ లో ఉన్నప్పుడు స్పెల్లింగ్స్ కూడా రాకపోవచ్చు వాళ్ళు వాడుతున్న పదాలకి. దే ఆర్ ఇంటూ ద బిజినెస్ ఆఫ్ దట్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సూయింగ్ వల్ల కూడా తెలియదు వల్నరబిలిటీ మీనింగ్ అండ్ దాని స్పెల్లింగ్స్ కూడా తెలియదు యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే, అంత చిన్న పిల్లలు బిజినెస్ చేస్తున్నారు అంటే ఇట్స్ సో ఇంప్రెసివ్. వాళ్ళని చూసినప్పుడల్లా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది, కొంచెం ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏం పికామరా మేము ఆ రోజులా అని చెప్పేసి దట్ ఈ ఇద్దరు నాకు చాలా అట్రాక్టివ్ గా ఉండే అనమాట. సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. దట్ సౌండ్స్ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ జనరల్ గా పేరెంట్స్ సపోర్ట్ చేయాలని నేను అన్నాను, కానీ ఏదైనా బిజినెస్ ఐడియా తీసుకొస్తే చదువుకో అంటారు పేరెంట్స్. ఇంకా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంటుంది చూడండి, వాళ్ళు డిమోటివేట్ చేస్తారు ఫస్ట్ రిలేటివ్స్ కానీ ఎవరన్నా కానీ. మనం ఒక ఐడియా చెప్పినప్పుడు చాలా ఉన్నాయిరా, వర్కౌట్ కావు, ఫస్ట్ దే ఆర్ వన్ టు డిమోటివేట్. యాక్చువల్లీ చాలా మంది ఉంటారు డిమోటివేట్ చేయడానికే ఉంటారు, కానీ ఆ డిమోటివేషన్ నుంచి మనం మోటివేట్ తెచ్చుకొని బయటకు వచ్చి బిజినెస్ చేయగలిగితే యూ విల్ బి సస్టైన్. కానీ ఎవరైతే మీరు డిమోటివేషన్ ఉన్నారో, మీరు సక్సెస్ అయితే వచ్చి ఎన్నుకుంటే కూడా మళ్ళీ వాళ్ళే. మేము చెప్పాను ముందే వీళ్ళు చాలా తోపు అవుతాడు అది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ రేషియో కూడా పెరుగుతుంది. పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్ టు డూ ఏ బిజినెస్. ఇట్స్ గ్రోయింగ్. బిజినెస్ సైడే పిల్లల్ని పుష్ చేస్తున్నారు. అండ్ ఒక ఇంకో మోటో ఆఫ్ మైండ్ ఎలా వచ్చిందంటే, ఈ చదువు పైసలు అన్ని నేను నీకు పైసలు ఇస్తావా మొత్తం మ్యూచువల్ ఫండ్ లో సేవ్ చేసి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, ఎంజాయ్ చేసుకోండి మొత్తం 20 years of life అని చెప్పి. అది ఏంటంటే చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య బిజినెస్ అనేది. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ జనరేషన్ పీపుల్ ఒకరి కింద పనిచేయడం ఇష్టపడరు. మీరు మేమ్స్ చూస్తూ ఉండొచ్చు, ఒక్కొక్కరు మెయిల్స్ పెట్టేస్తారు, నాకు మా ఫస్ట్ డే మా హీరోది రిలీజ్ అవుతుంది, నాకు లీవ్ కావాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ రేంజ్ లో ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు. సో స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నారు, వాళ్ళు రియాలిటీగా మాట్లాడుతున్నారు. అదే మనం ఉంటే సిక్ లీవ్ అది ఏదో చెప్పి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు జెన్యూన్ గా ఉన్నారు. సో వాళ్ళు ఒక కింద పని చేయడానికి ఇష్టపడట్లేదు. సో దే ఆర్ స్టార్టింగ్ దర్ ఓన్ ఎంపైర్. అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ అదర్ పీపుల్. సో థాట్స్ గ్రేట్. సో వాళ్ళకి కొంచెం గైడెన్స్, మెంటర్షిప్ ఇస్తే వాళ్ళు ఎక్కడికో ఉంటారు. మన ఏజ్ వచ్చే వరకు దే విల్ ఇంటూ ద హై పొజిషన్స్. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సింపుల్ గా.
సో వాళ్ళ వల్లనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మంచిగా బయటికి వస్తుంది. యా. అండ్ ఇవి ఆఫ్లైన్ బిజినెస్ మీట్స్లో పీపుల్కి ఏం గెయిన్ అవుతుంది, హూ అటెండ్ వాళ్ళకి ఏం వస్తుంది యాక్చువల్లీ? జనరల్గా సండే అంటే హాలిడే, అందరూ పడుకుని ఉంటారు. మనం ఆ టైంకి మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. సో ఆల్రెడీ వాళ్ళకి ఒక స్టెప్ ముందేశారు అనమాట. దే ఆర్ రెడీ టు డూ సంథింగ్, దానికి వాళ్ళు స్టెప్ ముందేశారు. అంత దూరం వచ్చినప్పుడు అక్కడ అందరినీ కలిసే అవకాశం దొరుకుతుంది ఈచ్ అండ్ ఇండివిజువల్తో. సో జనరల్గా మేము పెట్టే టైం ఏంటంటే 9 to 11, దాంతో నెట్వర్కింగ్ ఉంటుంది. కానీ జనాలు 1:32 వరకు ఉంటున్నారు. జస్ట్ ఇమాజిన్, అంటే వాళ్ళకి టైం పాస్ ఉండట్లేదు కదా. సో దే గెయినింగ్ సంథింగ్ ఫ్రమ్ దేర్. యాక్చువల్లీ నేను ఆ బిజినెస్ మీట్ అటెండ్ అయిన ఫస్ట్ డేనే ఐ లెఫ్ట్ ఎట్ 2:30, 2:40 అరౌండ్ యాక్చువల్లీ. సో అర్థమవుతుంది కదా. సో అంటే అక్కడ సమ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అండ్ దే సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్. మేబీ ఏదైనా ఓవర్ ద నైట్ అయిపోవు, టైం టేకింగ్ ప్రాసెస్. సో రెగ్యులర్ కలగడం వల్ల ఆ బిజినెస్ రిలేషన్స్ కానీ బిల్డ్ అవ్వడం, కొలాబరేషన్స్ జరగడము సో జరుగుతాయి. అండ్ మెయిన్ మన మైండ్ సెట్తో సెట్ అయ్యే పర్సన్స్ దొరకడం ఈజ్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. కానీ అక్కడ దొరుకుతున్నారు. అకార్డింగ్ టు మీ అయితే నాకైతే చాలా నా మైండ్తో రిలేటెడ్ పర్సన్స్ దొరికారు యాక్చువల్లీ. సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ దొరకడం చాలా కష్టము, అలాంటిది దొరుకుతున్నారు ఈ మీటప్స్ వల్ల. ఇంకొకటి ఏమవుతుందంటే, సో నేను చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు కదా. సో నేను చూసిందంటే స్టూడెంట్స్ వస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ వాళ్ళు కానీ స్టార్ట్అప్స్ కానీ ఈ స్టూడెంట్స్ని వాడుకుంటున్నారు. వాడుకున్న సెన్స్ వాళ్ళకి సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో విన్-విన్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ ఎంటర్ప్రీనియర్స్ కానీ స్టార్ట్అప్ వాళ్ళకి స్టాఫ్ దొరుకుతున్నారు, రిసోర్సెస్ దొరుకుతున్నారు. స్టూడెంట్స్కి లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే కెపాసిటీ దొరుకుతుంది. సో మనకి ఆ స్కోప్ లేదు, కానీ ఇక్కడ స్టూడెంట్స్కి దొరుకుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ బెనిఫిషియల్ సిచ్యువేషన్ ఇక్కడ ఈ మీటింగ్స్ వల్ల అది జరిగింది. నేను చూసాను రీసెంట్గా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్. సో వాళ్ళకి కూడా వేరే ఒకరు వచ్చి దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ ఫ్రీ సర్వీసెస్ అనమాట. సో ట్రైనింగ్ ఇస్తున్నారు. సో జనరల్గా ఇంట్లో ఉంటే ఇవన్నీ రావు కదా. ఈ 1-to-1 కనెక్ట్ బిజినెస్ మీటింగ్లో దే ఆర్ డూయింగ్ గ్రేట్ అనమాట. సో అలా చాలా కొలాబరేషన్స్ జరుగుతున్నాయి, కొందరికి బిజినెస్ అవుతున్నాయి. కొలాబరేషన్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా రకంగా ఉండొచ్చు. విన్-విన్ సిచ్యువేషన్లో అతని నుంచి ఇతనికి ఏదో రకంగా బెనిఫిట్ అవ్వచ్చు సేమ్ బిజినెస్ పీపుల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్ ఇతనికి డైరెక్ట్ హెల్ప్ అవ్వడం వల్ల బిజినెస్ అనేది ఇంకా స్మూత్ అవుతుంది. సో ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. లైవ్ కలిసినప్పుడు మాట్లాడినప్పుడు, ఫోన్లో మాట్లాడినప్పుడు దిస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ ఇక్కడ మిటిగేట్ అవుతుంది అనమాట. 1-to-1 కనెక్ట్ అయినప్పుడు వెంటనే ఫోన్ చేసేసి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి బిజినెస్ డీల్స్ అయిపోతున్నాయి అక్కడే. సో దే ఆర్ హ్యాపెనింగ్ ఫ్యూ థింగ్స్. సో ఇలాంటి జరగడం వల్ల ఏంటంటే ఫేస్ టు ఫేస్ కనెక్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మీటింగ్స్ 2 రకాలుగా పెట్టుకోవచ్చు, ఆన్లైన్ కూడా పెట్టుకోవచ్చు, ఆఫ్లైన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ పెట్టుకోవడం ఏంటంటే సేమ్ లైక్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ విన్నట్టు, పేరుకి క్లాసెస్ రన్ అవుతుంటాయి కానీ ఎవడు విన్నాడు. సేమ్ అదే ఆన్లైన్ మీటింగ్స్ అదే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది నీకు ఫేస్ టు ఫేస్ బిజినెస్ మీట్ జరిగినప్పుడు ఏంటంటే ఒకరి గురించి ఒకరు నీకు అభిప్రాయాలు తెలుస్తాయి. సో వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి బిజినెస్ యొక్క. సో ఇక్కడ అతను చాలా మంది ఉన్నారు అనమాట. ఒకరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పంటే ఇది నా ఐడియా అంటే ఇలాంటి ఐడియా ఆల్రెడీ ఉంది. సో కొత్తగా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడానికి యూఎస్పీ అని అడుగుతున్నారు అన్నమాట. సో అలా ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను చేసిన బిజినెస్ ఆల్రెడీ ఉంది. సో నేను చేసిన కొత్త స్టార్ట్అప్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ చేయబోతున్నాను. సో ఈ బిజినెస్ ఇంకా ఎలా తీసుకెళ్ళగలుగుతాం, యూనిక్ ఏంటిది, ఆ బిజినెస్కి నా బిజినెస్ ప్రోడక్ట్ ఎలా యూనిక్ చేయాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ని రోజులలో ఇంట్యూషన్ ఉన్నారు, నాది తోపు ఐడియా బిజినెస్ ఐడియా. కానీ అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇలాంటి ఐడియా ఉందని చెప్పిన వెంటనే అతను కొంచెం డౌన్ అవ్వచ్చు, బట్ రియాలిటీ తెలుస్తుంది అతనికి, ఆల్రెడీ బిజినెస్ ఉంది. సో నేనేం చేయాలి యూనిక్నెస్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఆ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఓకే. అండ్ మోస్ట్లీ ఈ బిజినెస్ మీట్స్ అటెండ్ అవుతుంటే స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, స్టూడెంట్స్కి ఒక ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది బిజినెస్ మీట్ యాక్చువల్లీ ఇఫ్ ఐ గెస్. ఎస్ యు ఆర్ రైట్. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు కదా. సేమ్ బిజినెస్ పీపుల్ సేమ్ బిజినెస్ చేస్తా అంటే కాంపిటీషన్ చెప్పకపోవచ్చేమో, కానీ ఇంకో బిజినెస్ చేస్తున్నా పక్కా అందరు గైడ్ చేస్తారు. ఎందుకంటే ఒకటి దెబ్బ తిన్నప్పుడు ఇంకొకటి దెబ్బ తినాలని కోరుకోరు, అంటే శత్రుత్వం ఏమి ఉండదు కదా. సో వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. యాక్చువల్లీ వాళ్ళు అక్కడ ఒక అడుగు ముందు ఆఫ్లైన్ బిజినెస్ మీట్ లో ఒక అడుగు ముందు వేసారంటేనే దే వాంట్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ థాట్స్. అండ్ కొందరు బిజినెస్ లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని అక్కడ షేర్ చేసుకుంటే అక్కడ ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే వాళ్ళు ఆ సొల్యూషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఆ ఈ ఫేస్ టు ఫేస్ ఐ మీన్ లైక్ ఆఫ్లైన్ బిజినెస్ మీట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కసారి అటెండ్ అవుతారు కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొక అతను కూడా ఉన్నాడు, లైక్ అతను 12th క్లాస్ స్టాండర్డ్ అనమాట. మొన్న ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మీటింగ్స్ కి స్టార్ట్ అయ్యారు. సో అంటే 12th క్లాస్ నుండి స్టార్ట్ చేస్తాం, అక్కడ 9th క్లాస్ అయిపోయింది, మళ్ళీ 12th క్లాస్. సో ఆ టైంలో మనం ఏం చేయలేదు, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. సో వాళ్ళకి వీలైనంత హెల్ప్ చేయగలిగినాం అనుకోండి, వాళ్ళు హైప్స్ లో ఉంటారు అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, స్టేజ్ లో ఉంటారు. అండ్ కమింగ్ టు బిజినెసెస్ ని ఎందుకు కొలాబ్ చేయాలి? బిజినెసెస్ ఎందుకు కొలాబ్ చేయాలంటే దే ఆర్ మెనీ రీజన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దే ఆర్ మెనీ థింగ్స్. ఒక్కటే చేసే బిజినెస్ అయిపోదు. ఇప్పుడు నువ్వు సపోజ్ మీకు ఎలా చెప్పాలి అంటే
ఒకరు నేను ఇది అక్కడ వచ్చిన పర్సన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. యూ వాంట్ మేక్ సమ్ వాటర్ బాటిల్స్ అనమాట. వేస్టేజ్ ఆఫ్ షుగర్ కేన్ తో వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా, దాంతో వాటర్ బాటిల్ తయారు చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడు. ఓకే. సో ఆ ప్లానింగ్ కి వాటర్ బాటిల్ కావాలంటే షుగర్ కేన్ చేసే వాళ్ళు తెలియాలి, ఆ షుగర్ కేన్ క్రష్ చేసి బెల్లం చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ వేస్టేజ్ దొరుకుతుంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దొరకాలి ఫస్ట్. అది తర్వాత దీన్ని ప్రాసెస్ చేయడానికి మిషన్స్ ఎక్కడ ఉంటే అవి తెలియాలి. ఈ ప్రాసెస్ దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా తెలియాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత దాన్ని ప్యాకేజింగ్ అంటే రీప్యాకింగ్ లేకపోతే ఏదైతే అది, దాని తర్వాత మార్కెటింగ్, తర్వాత సేల్స్. ఇన్ని లైన్ అప్ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్స్ కూడా ఒక టాపిక్. ఇవన్నీ అయిపోయిన తర్వాత కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఇంకోటి ఉంటుంది, సిఆర్. ఇవన్నీ చేయాలి అంటే డిఫరెంట్ సెక్టర్స్ పీపుల్స్ ఉంటారు, అందరూ ఒకటే చేయలేరు కదా, వన్ మెన్ షో కాదు, గేమ్ కాదు అది. సో ఇవన్నీ కనెక్ట్ చేయాలంటే అందరు తెలిసి ఉండాలి. సో నువ్వు ఇలా కొలాబ్ అయ్యావు అనుకో ఒక్కొక్కరితో, అవి నీకు ఈజీ అయిపోతాయి వర్క్స్ అనేవి. సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ కి ఇతనితో కొలాబ్ అయినప్పుడు ఈ బిజినెస్ అనే దాంట్లో చైన్ సిస్టమ్ ఇంకా ఎగిరిపోతుంది. సో చాలా మంది ఎలా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. నువ్వు నీకు ఇతను తెలియాలి అంటే ఇతను పాస్ అయ్యి అతని దగ్గర నుంచి నీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఈ కొలాబ్ అవ్వడం వల్ల డైరెక్ట్ కాంటాక్ట్స్ అయిపోతాయి, కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉండవు. సో ప్రాసెస్ అంతా స్పీడ్ అయిపోయి టైం సేవ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో అంత ఫ్లో అనేది కరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో కొలాబ్ చేయడం వల్ల సో దానివల్ల అండ్ కొలాబ్ అనేది సినర్జీ బెనిఫిట్ అనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చూద్దాం. సో ఇతని ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా ఇతను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా అని చెప్తాడు. సో ఇతని ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఇతనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, ఇద్దరికి విన్ విన్ సిచువేషన్. సో తర్వాత ఎవరైతే ఇంత బాగా చేస్తారు, ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే వాళ్ళ పేరు సజెస్ట్ చేస్తాం. సో అతను కొలాబ్ అవడం వల్ల అది అందుకే మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేషన్ స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి కొలాబ్ చేసేసి వీడియో పెట్టుకుంటున్నారు. సో దే బోత్ ఆర్ గెటింగ్ ద రేషియో, ఐ మీన్ విన్ టు విన్ సిచువేషన్ ప్లస్ ఆ కౌంట్ కానీ అంటే ఏమంటారు విజిబిలిటీ కౌంట్ కానీ లేదా లైక్స్ కానీ ఇద్దరికి ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. సో ఆ కొలాబరేషన్ బెనిఫిట్ పొందుతాం సేమ్ బిజినెస్ లో కూడా. ఆ జస్ట్ వీడియో ఆర్ సమ్ పోస్ట్ కి అంత బెనిఫిట్ వస్తుందంటే ఇమాజిన్ బిజినెస్ లెవెల్ ఏ రకంగా కొలాబరేషన్ ఉండొచ్చు. సో సింపుల్ గా అది కొలాబరేషన్ వల్ల అంత బెనిఫిట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్లైన్ బిజినెస్ మీట్ కోసము సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? నెట్వర్క్. అండ్ మీకు తెలిసి ఉంటుంది, నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే సార్. థ్యాంక్ యూ.